హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఏప్రిల్ 25 అండ్ 26 కరెంట్ అఫైర్స్ మనకి పెండింగ్ ఉంది. సో ఫస్ట్ చూస్తే ఈ జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు అనంతరము తొలిసారిగా ప్రధానమంత్రి విజిటింగ్ చేస్తాడు. ఒక 6 కార్యక్రమాలు లాంచ్ చేస్తాడు. ఆ 6 ప్రోగ్రామ్స్ ఏంటి అని చెప్పేసి, ఒకటి, ఈ 370 ఆర్టికల్ అనేది ఎలా వచ్చింది రాజ్యాంగంలోకి, 370 ఆర్టికల్లో ఉన్న అంశాలు ఏంటి, 370 ఆర్టికల్స్ ఎలా రద్దు చేయబడింది, రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్లో వచ్చిన మార్పు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సెకండ్ది, ఓల్గా టెల్స్ జడ్జిమెంట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎందుకు అంటే ఈ జహంగీర్పూర్లో అక్కడ ఉన్న షాప్స్ బుల్డోజర్తోని కూల్చి పడేస్తారు, ఈ నార్త్ మున్సిపల్ ఢిల్లీ అనే కార్పొరేషన్ అనేది. సో ఈ నేపథ్యంలో ఈ ఓల్గా టెల్స్ అనే తీర్పు 1985లో వచ్చింది. ఆ తీర్పుకి దీనికి లింకప్ అయితే ఉంటుంది. నెక్స్ట్, రవి బియాస్ ట్రిబ్యునల్ చైర్మన్గా వినీత్ శరణ్ని, సభ్యునిగా తెలంగాణ నవీన్ రావుని అపాయింట్మెంట్ చేస్తారు. మనకి ఈ రవి బియాస్ అనేది ఏ రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ సమ్మిట్ చూస్తే రైజినా డైలాగ్ 2022 సమ్మిట్ జరగబోతుంది ఢిల్లీలో. సో మనకి యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఇక్కడికి విజిట్ చేస్తుంది. ఆమె పేరు ఏంటి అని చెప్పేసి, దానిలో థీమ్ ఏంటి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉర్జా ప్రవాహ, ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క షిప్ పేరు, ఆ షిప్ ఎందుకు పనిచేస్తుంది. ప్రోగ్రామ్ చూస్తే విజయోత్సవ్ అని చెప్పేసి ఈ 77,000 మంది నేషనల్ ఫ్లాగ్ని ఇలా ఊపేస్తారు, రికార్డు సృష్టిస్తారు, పాకిస్తాన్ రికార్డు బద్దలు కొడతారు. సో ఎక్కడ ఏ సందర్భంగా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. యోగా ప్రభ అంటే June 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తాం కదా. సో దానికోసము అవేర్నెస్ కోసం ఈ యోగా ప్రభని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కండక్ట్ చేస్తుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మనకి డిఫరెంట్ టైంలో వార్తల్లో వస్తుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ చూస్తే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేది సో నిన్న ఉపరాష్ట్రపతి లాంచ్ చేశారు ఈ బెంగళూరులో జైన్ యూనివర్సిటీలో. ఆ థీమ్ ఏంటి అంటే మస్కట్ ఏంటి అని మనం గుర్తుపెట్టుకోవాలి. డిస్కస్ చేయబడింది ఆల్రెడీ అది. నెక్స్ట్, డెఫ్ ఒలింపిక్స్ 2022 ఇది బ్రెజిల్లో జరుగుతుంది. ఇండియా నుంచి హాజరవుతున్నారు. సో మనకి వింటర్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్, డెఫ్ ఒలింపిక్స్. అపాయింట్మెంట్ చూస్తే మనకి ఫ్రాన్స్ ప్రధానిగా, సో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మాక్రన్ మళ్ళీ తిరిగి ఎన్నికయ్యాడు. సో అతను వార్తల్లో ఉన్న వ్యక్తి. రిపోర్ట్స్ మనకి ఈ మిలిటరీ అంటే ఈ సైనిక వ్యయం మీద ఈ సిప్రి అనే ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారము ప్రపంచంలో అత్యంత సైనిక వ్యయం ఇండియా 3rd ప్లేస్లో ఉంది. తెలంగాణ వస్తే ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ అని తెలంగాణలో స్థాపించబోతున్నారు. సో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయము ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ ఇండియా. రికార్డు ఈ కనే తనాకా, ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, జపాన్, ఈమె చనిపోయింది. సో మనకి ఇవి వార్తల్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రధానమంత్రి విజిటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఎస్ఐ అండ్ పీసీ జాబ్స్ పడినాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇంకా రెగ్యులర్గా కంపల్సరీ చదువుతూ ఉండాలి. సో మనకి డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు. డేట్ అనౌన్స్మెంట్ చేసినాక ఆ డేట్ నుంచి ఒక మంత్ బ్యాక్ వదిలిపెట్టి వెనక్కి 6 months అవుతే సరిపోతుంది కరెంట్ అఫైర్స్, రైట్. సో ఫస్ట్ చూస్తే జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి విజిట్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ప్రశ్న కంపల్సరీ వస్తుంది, కనీసం అవకాశం అయితే ఉన్నది, రైట్. 370 ఆర్టికల్ రద్దు చేశారు 2019లో. సో మనకి అప్పటి నుంచి ఎగ్జామ్స్ జరగలేదు, బట్ జరగబోయే ఎగ్జామ్లో ఇది ముఖ్యమైన అంశము. సో ఫస్ట్ చూస్తే కరెంట్ అఫైర్స్లో ప్రధానమంత్రి విజిట్ చేస్తాడు. ఏప్రిల్ 24 డేట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మనకి సో నేషనల్ పంచాయతీ రాజ్ దినము. సో పంచాయతీ రాజ్ డే ఎందుకు అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 24th ఏప్రిల్ 1993లో అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ దినం సందర్భంగా కండక్ట్ చేస్తారు. సో థీమ్ ఏంటి అంటే లోకలైజేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉంటాయి. ఆ యుఎన్ఓ అనేది నిర్దేశించింది.
సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది లోకల్ లెవెల్లో సాధించాలని చెప్పేసి ఈ థీమ్ను ఎంచుకోవడం జరిగింది. రైట్. ఈ రోజున ఈ పల్లి అనే గ్రామ పంచాయతీ ఉన్నది సాంబా డిస్టిక్. సో సాంబా డిస్టిక్ జమ్మూ కాశ్మీర్లో. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు యూటీ, నాట్ స్టేట్, యూటీ అసెంబ్లీ కలిగిన యూటీ. రైట్. మన నెక్స్ట్ ఇక్కడ వస్తుంది జమ్మూ కాశ్మీర్ ఎట్లా డివైడ్ అని చెప్పేసి మనకు వస్తుంది. ఈ పల్లి గ్రామ పంచాయతీలో ఈ పంచాయతీ రాజ్ సెలబ్రేషన్స్ అనేది ఈ ప్రధానమంత్రి లాంచ్ చేయడం జరిగింది. సో పల్లి ఇక్కడే ఎందుకంటే ఇది ఇండియాలోనే మొట్టమొదటి కార్బన్ ఫ్రీ గ్రామ పంచాయతీ. సో కార్బన్ ఫ్రీ గ్రామ పంచాయతీ అంటే సో మనకి కార్బన్ ఎమిషన్స్ ఇక్కడ 0 అయిపోతాయి, న్యూట్రల్ అయిపోతుంది. రైట్. న్యూట్రల్ కార్బన్ జీపీ ఇన్ ఇండియా 2070 కల్లా నెట్ 0 కార్బన్ అయిపోవాలి. సో నెట్ 0 కార్బన్ అంటే కార్బన్ ఎంతైతే మనము ఎమిషన్స్ ఉద్గారం చేస్తున్నామో అంతే కార్బన్ తీసుకోవాలి, అప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి 0 అయిపోతుంది. రైల్వే చూస్తే 2030 కల్లా 0 కార్బన్ అయిపోవాలి. ముంబై చూస్తే ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి 2050 కల్లా 0 అయిపోవాలి. డిఫరెంట్ మనకి ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేయబడింది. రైట్. ఈ ముంబై చూస్తే ఈ సౌత్ ఏషియా మొత్తంలోనే క్లైమేట్ యాక్షన్ ప్లాన్ను తయారు చేసుకున్న ఫస్ట్ సిటీ ముంబై. ఇంటర్ గవర్నమెంటల్ క్లైమేట్ ప్లానింగ్ అనే రిపోర్ట్ ప్రకారం ముంబై అనేది ఫ్లడ్డింగ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం ఇది ప్లాను చేసుకుంది. రైట్. ఇండియా మొత్తంలోనే ఫస్ట్ న్యూట్రల్ కార్బన్ ఫ్రీ అంటే పల్లి గ్రామ పంచాయతీ జమ్మూ కాశ్మీర్లో ఉంది. అది ఒకటి. ఇక్కడ 500 kV సోలార్ ప్లాంట్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది, పనిచేస్తుంది. అక్కడ 340+ విలేజెస్ అంటే హోమ్స్ ఉన్నాయి. అన్ని హోమ్స్ కూడా ఈ సోలార్ విద్యుత్ పోతుంది కాబట్టి అక్కడ థర్మల్ విద్యుత్ లేదు కాబట్టి కార్బన్ లేదు. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. ఈ గ్రామ స్వరాజ్ ఉర్జు అభియాన్ అని చెప్పి స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ ప్రకారం అక్కడ ఈ కార్బన్ న్యూట్రల్ ఫ్రీ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. షార్ట్ చెప్పాలంటే పల్లి గ్రామ పంచాయతీ దేశంలో మొట్టమొదటి కార్బన్ లేని గ్రామ పంచాయతీ అది. సో సెకండ్, ఈయన జమ్మూ కాశ్మీర్ పోలేదు, జమ్మూ మాత్రమే పోయిండు. ఓకే. సెకండ్ ఇది మనకి ఈ బన్నీహల్. ఈ బన్నీహల్ ఒక ప్యాసేజ్, ఒక కనుమ అది. ఈ బన్నీహల్ నుంచి ఖాజీగండ్ వరకు, సో ఖాజీగండ్ వరకు ఒక రోడ్డు టన్నెల్, నాట్ రైల్వే టన్నెల్, రోడ్ ఇది. సో రోడ్డు టన్నెల్ అంటే ఒక సొరంగం, అది రహదారి సొరంగం అనేది లాంచ్ చేయబడింది. సో మనకి బన్నీహాల్ చూస్తే జాగ్రఫీ పరంగా ఇది పిర్పంజల్ పర్వత శ్రేణిలో ఉంటుంది. పిర్పంజల్. ఈ బన్నీహాల్ అనేది ఈ గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే శ్రీనగర్కి ముఖద్వారం లాంటిది ఈ బన్నీహాల్ కనుమ. ఇది పిర్పంజల్ పర్వత శ్రేణిలో ఉంటుంది. పిర్పంజల్ ఎక్కడ ఉందంటే మనకి హిమాద్రి, హిమాచల్ అని చెప్పేసి హిమాలయాల్లో టైప్స్ ఉంటాయి కదా, అందులో నిమ్న హిమాలయాలు, లోయర్ హిమాలయాస్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ పిర్పంజల్ రేంజ్ ఉంటుంది. ఆ పిర్పంజల్ రేంజ్లో ఉన్నది బన్నీహాల్ గేట్వే ఆఫ్ శ్రీనగర్. రైట్. ఒకసారి చూస్తే ఇది 8 ఈ నెంబరింగ్ అనేది అంత అవసరం లేదు, 8.45 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. నెక్స్ట్ 1790 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నది, ఎత్తులో. రైట్. ఇంకోటి ఇది ట్విన్ టన్నెల్, అంటే 2 ప్యారలల్గా వెళ్తుంది. 4 వే, ఇది 2 వే, ఇది 2 వే, 4 వే. ఈ 8.45 km ఉంది కదా, ప్రతి 500 మీటర్స్కి మధ్యలో ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. అంటే నేనున్నా ఇట్లా పోతున్నా, ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు ఈ టన్నెల్లో ఇటువైపు మళ్ళీ వెళ్ళొచ్చు. అదే ట్విన్ టన్నెల్ ప్లానింగ్ అని చెప్పేసి. ఎవ్రీ 500 మీటర్స్కి, ఐ మీన్ ½ కిలోమీటర్కి ఈ ఇంటర్ కనెక్షన్ కంపల్సరీ ఉంటుంది. రైట్. దీన్ని మన ఏపీ సంస్థ, ఉమ్మడి ఏపీ సంస్థ నవయుగ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు నిర్మించారు. సో నవయుగ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఏపీ వాళ్ళు. ఇది ఆస్ట్రియా మోడల్. సో ఇది ఆస్ట్రియా దేశం ఉంటుంది కదా, సో అందులో ఇటువంటి ట్విన్ టన్నెల్స్ ఉంటాయి. ప్రతి 500 మీటర్స్కి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇటు చేంజ్ కావడానికి. సో ఆస్ట్రియా మోడల్
నెక్స్ట్ ఇది లోయర్ హిమాలయస్లో ఉంది, ఐ మీన్ నిమ్న హిమాలయాలు హిమాచల్లో ఉంది, పిర్పంజల్ పర్వత శ్రేణిలో ఉన్నది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, అంటే డెప్త్గా ఉన్నప్పుడు అట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది ప్రశ్న, బన్నీహాల్ టు కజిగండ్ రోడ్ టన్నెల్ అనేది ఏ హిమాలయాల్లో ఉంది? హిమాద్రి, హిమాచల్, శివాలిక్ కొండలు, ట్రాన్స్ హిమాలయస్. అట్లా వస్తున్నప్పుడు ఇటువంటి డెప్త్ మనకి పనికి వస్తుంది. ఇది సెకండ్ది అండి. సో బన్నీహాల్ చూస్తే మనకి ఏంటిది? గేట్వే ఆఫ్ శ్రీనగర్, జాగ్రఫీ పరంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూస్తే ఈ హిమాచల్లో ఉన్న సారవంతమైన మైదానాలు ఏవైతే ఉన్నాయో, ప్లేన్ మైదానాలు, వాటిని కారేవస్ అని చెప్పేసి పిలుస్తారు. రైట్. ఇది ఈ శ్రీనగర్ నుంచి ఈ కాశ్మీర్కి మధ్య దూరం తగ్గిస్తుంది, ప్లస్ ప్రయాణ సమయం కూడా తగ్గిస్తుంది అట. ఒక 2 hours, ఇంత అవసరం లేదు, 2 hours తగ్గిస్తుంది. ప్లస్ ఆల్ వెదర్ రోడ్, అంటే జనరల్గా జమ్మూ కాశ్మీర్లో మంచు ఎక్కువ ఉంటుంది. సో వింటర్లో మనకి ఇది మంచు వల్ల, స్లీట్స్ వల్ల ఈ వెహికల్స్ అనేవి జారిపోయి ప్రమాదం వస్తుంది కాబట్టి, సో అటువంటిది రాకుండా దీనికి ఏర్పాటు చేస్తారు. సో ఆల్ వెదర్ కండిషన్లో పనిచేస్తుంది, రెయిన్ సీజన్లో, సమ్మర్లో, వింటర్లో. సెకండ్ది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ది, ఇక్కడ 108 జన ఔషధి కేంద్రాలు స్థాపించారు. సో 108 జన ఔషధి అంటే ఈ జనరిక్ మెడిసిన్ మీద అవేర్నెస్ కల్పించడం కోసము ఇవి 2024 కల్లా మొత్తం ఇండియా మొత్తంలోనూ ఒక 10,000 కేంద్రాలు స్థాపించాలి ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. 108 ఎక్కడ అంటే సాంబా డిస్టిక్. సో సాంబా డిస్టిక్లో. ఇంకొకటి, మనకి మార్చి 1 నుంచి మార్చి 7 వరకు ఈ జనరిక్ మెడిసిన్ మీద జన ఔషధి అవేర్నెస్ వీక్ని కండక్ట్ చేస్తాం. దాని యొక్క థీమ్ ఏంటి అంటే జన ఔషధి జన్ ఉపయోగం అని చెప్పేసి దాన్ని కండక్ట్ చేసుకున్నాం. మన కరెంట్ అఫైర్స్ బ్యాక్ వెళ్తే, సో భారత్ జన ఔషధి పరియోజన, బీజేపీ, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ స్కీమ్ పేరు భారత్ జన ఔషధి పరియోజన, బీజేపీ అని చెప్పేసి మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. జనరిక్ మెడిసిన్ మీన్స్ అంతా ఇది దాని మీద బ్రాండ్ అంటూ ఉండదు, ఓన్లీ మెడికల్ ఫామ్లా ఉంటుంది, రెండు సేమ్ పనిచేస్తాయి అని చెప్పేసి చెప్తాం. ఇది థర్డ్ది అండి. నెక్స్ట్ది అమృత్ సరోవర్, ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇక్కడనే లాంచ్ చేయబడింది సాంబార్ డిస్టిక్లోనే. అమృత్ సరోవర్లో ఏముంటుందంటే ప్రతి జిల్లాలో ఒక 75 వాటర్ బాడీస్ అనేది స్థాపించాలి. వాటర్ బాడీస్ మీన్స్ నదులు కావచ్చు, సరస్సు కావచ్చు, మొత్తం మీద కొత్తగా వాటర్ని కాపాడాలి అని చెప్పేసి ఆ స్కీమ్ సహాయంతో సో 75 వాటర్ బాడీస్ ఇన్ ఎవ్రీ డిస్టిక్, ఇండియా మొత్తంలో ఉన్న ప్రతి డిస్టిక్లో 75 బాడీస్ అనేది కొత్తగా నిర్మించాలి. ఇది అమృత్ సరోవర్ అని చెప్పేసి. ఇంకా 5th చూస్తే ఈ ఢిల్లీ నుంచి అమృత్సర్ వరకు నుంచి ఖాట్రా, ఈ ఢిల్లీ అనేది ఢిల్లీలో ఉన్నది, పంజాబ్లో అమృత్సర్, అండ్ ఖాట్రా అంటే మనకి జమ్మూలో ఉంటుంది. ఇక్కడ శ్రీ వైష్ణవి మాత దేవాలయం ఉన్నది, ఆ దేవాలయంకి ఢిల్లీ నుంచి పోవాలని చెప్పేసి సో ఒక ఎక్స్ప్రెస్ వేని కూడా నిర్మిస్తున్నారు. సో మనకి ఇటువంటి అందులో ఉన్నాయి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫస్ట్ టైం ఆగస్టు 5, 2019లో 370 అనేది ఇన్ ఆపరేటివ్ అయిపోయింది, రద్దు కాలేదు, ఇన్ ఆపరేటివ్ అయిపోయింది. తర్వాత బ్యాడ్ల కరోనా వచ్చింది, COVID-19 పాండమిక్ ఉంది కాబట్టి ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టలేదు. సో కాశ్మీర్ యువతలో ఒక నమ్మకం కలిగించేందుకు, ట్రస్ట్ ఇచ్చేందుకు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎంతైనా అవసరం అని చెప్పేసి ప్రధానమంత్రి ప్రసంగం మనకు చెప్తుంది. రైట్. ఇది నెక్స్ట్ ఏంటి అంటే సో 370 ఆర్టికల్ ఎలా వచ్చింది ఫస్ట్ మనం ఇది డిస్కస్ చేయాలి. సో ఎలా వచ్చింది, ఈ 370లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, నెక్స్ట్ 370 ఎలా రద్దు అయింది, నెక్స్ట్ 370 ఈ రద్దు అనంతరం, రద్దు అంటే టెక్నికల్గా రద్దు కాలేదు, జస్ట్ జనరల్గా చెప్తున్నా రద్దు అయింది. సో రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్లో వచ్చిన మార్పులు ఏంటి అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది. రైట్. ఇవన్నీ మనం కంపల్సరీ ఏది పాలిటీ లింకప్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూస్తే ఇట సో ఇండియన్ అంటే మనకి ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారము ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వచ్చింది. దీని ప్రకారము అఖండ భారత్ అనేది ఖండించబడింది ఇండియా అండ్ పాకిస్తాన్గా. సో ఇండియా అండ్ పాకిస్తాన్గా. సో పాకిస్తాన్ 14th ఆగస్టు
ఇండియా 15th ఆగస్టు. ఈ మౌంట్ బాటన్ ప్లాన్ కానీ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో ఏముంటుందంటే మనకి బ్రిటిష్ ఇండియా మొత్తం పరిపాలించలేదు, అది మూర్ఖత్వం కూడా అవుతుంది, అది సాధ్యం కాదు కాబట్టి సో కొన్ని ప్రాంతాలని పరిపాలించింది, మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బ్రిటిష్ ఇండియా అంటాం. సో బ్రిటిష్ ఇండియా అంటే ఏంటంటే బ్రిటిష్ ఏవైతే నేరుగా పరిపాలన చేసిందో ఈ గవర్నర్ జనరల్ కింద వాటిని బ్రిటిష్ ఇండియా అంటాం, లైక్ మద్రాస్, బాంబే, కలకత్తా లాంటి. నెక్స్ట్ కొన్ని ప్రాంతాలు ఆక్రమణ చేయలేదు, బట్ వాళ్ళు బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తూనే సొంతగా పరిపాలన చేస్తారు. అవి సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే బ్రిటిష్ వారి సావర్నిటీ అంగీకరించిండ్రు, బట్ ఇండిపెండెంట్గా అయితే ఉన్నారు. అటువంటి 560+ ఉంటాయి. ఈ 562 552 ఇట్లా మనకు ప్రశ్న ఏం రాదు, కానీ 560+ అనేవి కంపల్సరీ ఉంటాయి. రైట్. అయితే ఈ కండిషన్ ఏంటి అంటే ఈ బ్రిటిష్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఓకే, వీళ్ళకి ఆప్షన్స్ మొత్తం 3 ఇస్తారు. ఎస్, 100% 3 ఇస్తారు. ఒకటి, నువ్వు యాక్సెస్ మీన్స్ విలీనము. ఎక్కడ విలీనం కావచ్చు, నీ ఇష్టం, అది ఇండియాలో కావచ్చు, ఐదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్. సో ఇండియాలో కావచ్చు, పాకిస్తాన్. దాంతోపాటు ఎస్, ఇండిపెండెంట్ సావర్నిటీ కూడా ఉండొచ్చు. అంటే స్వతంత్ర సార్వభౌమాధికారం అని చెప్పేసి ఎవరి జోక్యం లేకుండా స్వేచ్ఛగా ఉండొచ్చు. ఈ 3 ఆప్షన్ ఉందంటే ఎస్ 100% ఉంది. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ కొట్టేస్తే దానిలో వస్తుంది. రైట్. మ్యాక్సిమం కమ్సే కమ్ దాదాపు ముస్లిం డామినేషన్ ఉన్న ఏరియాలు అన్నీ కూడా ఎస్ పాకిస్తాన్లో యాక్సెస్ అయినాయి. ముస్లిం డామినేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రఫీ పరంగా కాదు, ఓన్లీ రిలీజియస్ పరంగా. ఎక్కడో ఉన్న తూర్పు పాకిస్తాన్ కూడా, నేటి బంగ్లాదేశ్ కూడా జాయిన్ అయిపోయింది పాకిస్తాన్లో, ఎందుకంటే ముస్లిం డామినేషన్. సో మన హైదరాబాద్కి వస్తే ట్రై చేశాడు నిజాం 7, బట్ పాసిబుల్ లేదు. ఎందుకంటే ఇండియాలో నడిబొడ్డున ఉంటుంది, నడిబొడ్డున ఉన్నది ఈ కొసకపోవడం కష్టం కాబట్టి అది హైలీ ఇంపాసిబుల్ కాబట్టి ఆపరేషన్ పోలో ద్వారా మనం దీంట్లో విలీనం చేసుకున్నాం. నెక్స్ట్ ఇది జునాగఢ్ అని చెప్పేసి, ట్రావెంకూర్ అని చెప్పేసి, ఈ కాశ్మీర్ అని చెప్పేసి ఇవి ఎక్కడ జాయిన్ కాలేదు, ఇండిపెండెంట్గా ఉన్నాయి. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారము ఐదర్ పాకిస్తాన్ లేదా ఇండియాలో కలవాలని చెప్పేసి చాలా బుక్కుల్లో ఉంటుంది. ఎస్, ఇండిపెండెంట్గా ఉండొచ్చు అంటే ఉండొచ్చు అనే నిబంధన ఉంది కాబట్టే ఈ కాశ్మీర్, జునాగఢ్, ట్రావెంకూర్ అనేవి ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఏంటి, కాశ్మీర్ రాజు ఏమనుకున్నాడంటే ఎస్ ఐ వాంట్ బికమ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి, అంటే స్వతంత్రంగా ఉన్నాడు. 47 ఆగస్టులో ఇండిపెండెంట్గా ఉన్నాడు మన కాశ్మీర్ రాజు. ఒకసారి కాశ్మీర్ చూస్తే గిట రాజు ఏమో హిందూ రాజు, మహారాజా హరిసింగ్ అని చెప్పేసి ఆయన హిందూ రాజు. ఈ ప్రజలేమో ఎక్కువ మంది ముస్లిం. సో మనకి ముస్లిం డామినేషన్ ఏరియా పాకిస్తాన్లో జాయిన్ అయింది, హిందూ డామినేషన్ ఏరియా ఇండియాలో తప్పు. ముస్లిం డామినేషన్ పాకిస్తాన్ ఎస్, బట్ ఇక్కడ మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాగా చెప్తున్నాము. ఇండియా అనేది హిందూ డామినేషన్ కానే కాదు. ఓకే, ఇప్పుడు ఏంటిది, కాశ్మీర్లో రాజు అనే వ్యక్తి మహారాజా హరిసింగ్ హిందూ ఉన్నాడు, బట్ పాపులేషన్ అనేది సో ముస్లిం ఉంది. సో రాజు ఇష్టం కాబట్టి సో రాజు ఇండిపెండెంట్గా ఉంటే పీపుల్స్ కూడా అట్లనే ఉన్నారు. మనకి ఈ సంస్థానం అనేది ఇండియా లేదా పాకిస్తాన్లో విలీనం కావాలంటే ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ అని చెప్పేసి విలీన పత్రం ఉంటుంది, దీంట్లో సైన్ చేయాలి కంపల్సరీ. దీన్ని ఏమంటాం, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్. విలీనం అయ్యేందుకు అదొక సాధనం అని చెప్పేసి ఒక మీడియంగా పనిచేస్తుంది సంస్థానం ఇండియాలో విలీనం కావాలంటే. రైట్. ఇది మనం సైన్ చేయలేదు మన కాశ్మీర్ రాజు, బట్ కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఈ ఇండియా పాకిస్తాన్తోని ఒక ఒప్పందం చేసుకున్నాడు 47లో. ఏంటిదంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. సో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, దీని ప్రకారము అంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది, యథాపూర్వస్థితి అని చెప్పేసి. సో అంతకుముందు కాశ్మీర్ ఇండిపెండెంట్గా ఉంది, ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గానే ఉంటా అని చెప్పేసి స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు. ఎస్, ఇండియా ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని ఇద్దరు సైన్ చేస్తారు, మౌంట్ బాటన్ సైన్ చేస్తాడు, ఎందుకంటే అప్పుడు గవర్నర్ జనరల్ కాబట్టి.
అయిపోయింది అది. ఇప్పుడు పాకిస్తాన్ ఏమనుకుంటుంది, దాని ప్రకారం ఏంటిదంటే ఐడియాలజీ ప్రకారము సో మనకి ఈ రెహమత్ అలీ అని చెప్పేసి మహమ్మద్ ఇక్బాలు జిన్నా ప్రకారము ఈ ముస్లిం డామినేషన్ ఏరియా మొత్తం కూడా సావర్నిటీ స్టేట్గా అయిపోవాలి. సో అది పాకిస్తాన్లో జాయిన్ కావాలి. సో కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పాకిస్తాన్కి రావాలి, ఇది నా హక్కు అని చెప్పేసి పాకిస్తాన్ యొక్క ఆలోచన. ఇది నాది అనే కాన్సెప్ట్ పాకిస్తాన్కి ఉంది కాబట్టి ఒక 2 months ఓపిక పట్టింది. అక్టోబర్లో సో ఇది కాశ్మీర్ అనుకుంటే ఇట్లా అటాక్ చేసింది ఇండైరెక్ట్ మీన్స్ పాకిస్తాన్ నేరుగా ఆర్మీ సైన్యం పంపించలేదు. ఇక్కడ పఠాన్స్ అనే ఒక గిరిజన ముస్లింలు సో పఠాన్స్ని అటాక్ చేపిస్తుంది. సో మహారాజా హరి సింగ్ రక్షణ కోసము నెహ్రూ హెల్ప్ అడుగుతాడు. అప్పుడు మన నెహ్రూకి టైం వచ్చింది కాబట్టి ఎస్ నువ్వు ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అగ్జేషన్ మీద సైన్ చేస్తేనే నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి కండిషన్స్ అప్లై అని చెప్పేసి చెప్తాడు. రైట్, వాస్తవంగా ఈ మనకు మిగతా సంస్థానాలు కలిపేసిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అగ్జేషన్లో ఈ కంపల్సరీ ఇండియా రాజ్యాంగాన్ని ఆమోదించాలి, పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఆమోదించాలని చెప్పేసి ఉంటుంది. ఈ మౌంట్ బాటన్ యొక్క కొరివి ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ కోసము స్పెషల్ కండిషనల్ గుర్తుపెట్టుకోవాలి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ అని చెప్పేసి కొత్తగా తయారు చేస్తాడు. పోయినాడు పోక కొరివి పెట్టి వెళ్ళిపోయాడు. దాని ప్రకారం ఏంటిదంటే ఈ మహారాజా హరి సింగ్ సైన్ చేస్తాడు 26 October 1947లో సైన్ చేస్తాడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ మీద. కండిషనల్, ఇది నాట్ అన్కండిషనల్. కండిషన్స్ ఏంటి అంటే సో Clause 7 అని Clause 8 అని ఉంటుంది, నెంబర్స్ అవసరం లేదు. కానీ జమ్మూ కాశ్మీర్ సొంత రాజ్యాంగం అవసరము. ఇండియా అనేది కేవలం ఒక 3 అంశాల్లో మాత్రమే జమ్మూ కాశ్మీర్ మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆ 3 అంశాలు ఏంటిదంటే డిఫెన్స్ కంపల్సరీ ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఫారెన్ అఫైర్స్ ఉంటాయి అండ్ కమ్యూనికేషన్స్. ఈ 3 అంశాలు తప్పించి ఏ అంశాలు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నవి జమ్మూ కాశ్మీర్కి వర్తించవు. జమ్మూ కాశ్మీర్ సావర్నిటీ కలిగి ఉండాలి, సొంత రాజ్యాంగం కలిగి ఉండాలని చెప్పేసి ఆ ఒప్పందం మీద ఈ సైన్ చేస్తే ఇంకా మన ఇండియా యొక్క ట్రూప్స్ సైన్యాలు పంపిస్తారు, యుద్ధం చేస్తారు. ఫస్ట్ యుద్ధం బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ 47 Octoberలో. సో మనమే గెలుస్తాం, బట్ ఈ రక్తపాతం ఎక్కువ అని చెప్పేసి కాశ్మీర్లో ఎక్కువ అని చెప్పేసి మన నెహ్రూ యుఎన్ఓ సంప్రదిస్తే యుఎన్ఓ అనేది సీజ్ ఫైర్ అంటాం. సీజ్ ఫైర్ అంటే ఫైర్ను సీజ్ చేయండి అంటే కాల్పుల విరమణ ఒప్పందం అని చెప్పేసి సైన్ చేస్తే ఇంకా దాని ప్రకారం ఒక గీత గీయబడుతుంది, అదే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే సో ఇటువైపు ఉన్నదేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి మనం పిలుస్తాం, వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అని చెప్పేసి వాళ్ళు పిలుస్తారు. రైట్, ఇది నెహ్రూది తప్ప అంతా మనకి డిస్కస్ చేయడం అవసరం లేదు, మనకి పొలిటికల్ యాంగిల్. అది యుఎన్ఓని సంప్రదిస్తే యుఎన్ఓ ఫ్లెబ్సైట్ అని చెప్పేసి నిర్వహించమంటుంది, అది మనం నిర్వహించలేదు, ఇప్పటికి కూడా వాళ్ళు నిర్వహించలేదు. ఓకే, ఇదంతా అయిపోయింది. లాస్ట్కి అయితే సైన్ చేస్తాడు మన కాశ్మీర్ రాజు. దాని ప్రకారము ఇండిపెండెంట్గానే అంటే ఇండియాలో విలీనమైంది, బట్ కండిషనల్ మీన్స్ సావర్నిటీ కలిగి ఉండాలి. ఒక 3 అంశాలే అప్లై అవుతాయి, సొంత రాజ్యాంగం అయితే ఉండాలి. సో మనకి యుద్ధం అయిపోయింది. నెక్స్ట్ ఏంటిగా ఇండియాకి జమ్మూ కాశ్మీర్కి లింక్ ఏముంది? 3 అంశాల్లో ఉంది. సో ఒకవైపు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటున్నాం అప్పుడే 47, 49, 50 వరకు. జమ్మూ కాశ్మీరు మనది విలీనం అయిపోయింది, బట్ ఇది సంపూర్ణంగా కాలేదు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటిది? డిఫెన్స్ ఒకటి, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ అని చెప్పేసి. సో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి మహారాజా హరి సింగ్ తరపున ఈ షేక్ అబ్దుల్లా అని చెప్పేసి ఉంటాడు, ఈ నెహ్రూ క్లోజ్ ఫ్రెండ్. ఈ షేక్ అబ్దుల్లాని పంపిస్తాడు. ఎందుకోసం అంటే ఎస్ వీళ్ళు రాజ్యాంగం తయారు చేస్తుండ్రు, నువ్వు కూడా వెళ్ళు, జమ్మూ కాశ్మీర్కి రైట్స్ అడుగు అని చెప్పేసి ఈ షేక్ అబ్దుల్లాకి మహారాజా హరి సింగ్ పంపిస్తాడు. రైట్, వన్ ఫైన్ మార్నింగ్ ఈ అంబేద్కర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎవరు? మన షేక్ అబ్దుల్లా. షేక్ అబ్దుల్లా అంటే కాశ్మీర్ సింహము. సో మన మహారాజా హరి సింగ్ కంటే షేక్ అబ్దుల్లాకే ఎక్కువ ఫేత్ ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో. సో క్విట్ కాశ్మీర్ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని చేపడతాడు, మనకి ఇక్కడ అవసరం లేదంతా. రైట్, ఇక షేక్ అబ్దుల్లా ఉన్న అంబేద్కర్ ఇద్దరు మాట్లాడుకుంటారు. షేక్ అబ్దుల్లా ఏమంటాడు అంటే, మీ ఇండియా నుంచి మాకు వాటర్ కావాలి,
నీరు కావాలి, కరెంటు కావాలి, రోడ్డు కావాలి, డెవలప్మెంట్ కావాలి, దాంతోపాటు మాకు సొంత రాజ్యాంగం కావాలని చెప్పేసి ఇండియాకు ఎటువంటి రైట్స్ ఉండొద్దని చెప్పేసి షేక్ అబ్దుల్లా అంబేద్కర్కి అల్టిమేటం జారీ చేస్తే అంబేద్కర్ కోపడతాడు. జనరల్గా అంబేద్కర్ ముక్కుసూటి స్వభావం ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. రైట్. ఎందుకు అంటే చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి సో ఆ తాగుతున్న ఛాయని కింద పడేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి బెదిరిస్తాడు షేక్ అబ్దుల్లాకి అంబేద్కర్. సో అంబేద్కర్కి 370 ఆర్టికల్ ఎందుకు వ్యతిరేకిస్తాడు అంటే ఈ కాశ్మీర్ ఉన్న ఏరియా జియోగ్రాఫికల్ పరంగా దీన్ని జియో పాలిటిక్స్ అంటాం. అందుకే సో జియో పాలిటిక్స్ అంటే భౌగోళిక పరంగా రాజకీయం చూస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, పాకిస్తాన్ ఉన్నది, ప్లస్ చైనా ఉన్నది సరిహద్దుగా. ఇటువంటి ప్లేస్ని ఇండిపెండెంట్గా ఉంచితే ప్రాబ్లం అని చెప్పేసి మన అంబేద్కర్కి తెలుసు. అంబేద్కర్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే కంపల్సరీ దీన్ని యూటీ చేసి పడేయాలి. యూటీ చేస్తే సెంట్రల్కి ఎక్కువ రైట్స్ ఉంటాయి, డిఫెన్స్ పరంగా ఎక్కువ రైట్స్ ఉంటాయి కాబట్టి కాపాడుకోవచ్చని అంబేద్కర్ యొక్క అభిప్రాయం. బట్ ఈ షేక్ అబ్దుల్లా మీరు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్లో చెప్పినారని చెప్పేసి పోయి నెహ్రూకి మొరపెట్టుకుంటే నెహ్రూ ఈ కాశ్మీర్ యొక్క అంశం అనేది గోపాలస్వామి అయ్యంగార్కి ఇస్తారు. సో గోపాలస్వామి అయ్యంగార్ ఎవరు అంటే ఒక హిందూ. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఈ మహారాజా హరిసింగ్ దగ్గర దివానిగా పనిచేస్తాడు కాశ్మీర్ వ్యక్తి. గోపాలస్వామి అయ్యంగారు కూడా ఈ షేక్ అబ్దుల్లాకి నెహ్రూకి మంచి మిత్రుడు అన్నట్టు. సో గోపాలస్వామి అయ్యంగారు ఈ రాజ్యాంగ సభలో జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్టికల్స్ని రాస్తాడు. సో డ్రాఫ్ట్ ఆర్టికల్ ఏంటిదంటే 306A అంటే ముసాయిదా రాజ్యాంగంలో 306 క్యాపిటల్ ఏ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ గురించి ఉండేది. లాస్ట్కి ఇది 370 ఆర్టికల్గా మారింది. సో షేక్ అబ్దుల్లా అండ్ నెహ్రూ ఒప్పందం ప్రకారం ఢిల్లీ ఒప్పందం 1952 ప్రకారం 370 ఆర్టికల్ చేర్చబడింది. జమ్మూ కాశ్మీర్కును ఇండియాకి మధ్య ఒక బ్రిడ్జిగా పనిచేస్తుంది. కేవలము డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ మాత్రమే మనకి ఆధిపత్యం ఉంది. మిగతా అంశాల మీద క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ని ఈ 370 ఆర్టికల్ ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే మిగతా అంశాలు కూడా రాజ్యాంగంలోకి రావాలి కాబట్టి ఆ 370 ఆర్టికల్ ఒక వంతెన లెక్క పనిచేస్తుంది. ఇక్కడికి ఇండియాకి ఉన్న జమ్మూ కాశ్మీర్కి మధ్య ఒక వంతెన లెక్క రెండింటిని లింక్ చేసేది 370 ఆర్టికల్. అలా వచ్చింది. సో అంబేద్కర్ వ్యతిరేకించాడు, గుర్తుపెట్టుకోండి. నెహ్రూ షేక్ అబ్దుల్లా ఒప్పందం బట్టి వచ్చింది. దాని డ్రాఫ్ట్ ముసాయిదా ఎవరు అంటే అంబేద్కర్ కాదు, గోపాలస్వామి అయ్యంగారు. అంబేద్కర్ భయం ఏంటిదంటే జియో పాలిటిక్స్ పరంగా అది ఒక వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్నది. సో పాకిస్తాన్తో ఎప్పుడైనా అది ఇండిపెండెంట్గా ఉంటే సమస్య అని చెప్పేసి అంబేద్కర్ యొక్క ఊహ అది ఇన్ఫ్యాక్ట్ వాస్తవం కూడా అయింది. రైట్. ఇది 370 పుట్టుక అండి. సో పుట్టించింది ఎవరు అంటే షేక్ అబ్దుల్లా ప్లస్ నెహ్రూ అండ్ గోపాలస్వామి అయ్యంగార్. రైట్. ఇందులో ఏ అంశాలు ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్కును ఇండియాకి మధ్య లింక్ ఏంటి అని చెప్పేసి ఈ 370 ఆర్టికల్ చెప్తుంది. సో 371C ప్రకారము 1C గుర్తుపెట్టుకోవాలి, సబ్ క్లాస్ C ప్రకారము ఇండియాకి జమ్మూ కాశ్మీర్కి మధ్య 1వ ఆర్టికల్ 370 ఆర్టికల్ మాత్రమే పనిచేస్తుంది. ఏంటిది? భారతదేశ రాజ్యాంగంలో 1+370 2 ఆర్టికల్స్ మాత్రమే జమ్మూ కాశ్మీర్కి నేరుగా అప్లై అవుతాయి. మిగతాయి అంటే 371D చెప్తుంది. ఈ 1D ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము మిగతా రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్కు అప్లై చేయవచ్చు. కానీ ఇటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులకి అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి కంపల్సరీ ఎవరు జమ్మూ కాశ్మీర్ యొక్క శాసనసభ ఆమోదించాలి. సో శాసనసభ ఆమోదంతో రాజ్యాంగంలో ఉన్న మిగతా ఆర్టికల్స్ అన్నీ కూడా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా జమ్మూ కాశ్మీర్కి అప్లై చేయవచ్చు. అది గుర్తుపెట్టుకొని 371D మనకి ఇది మళ్ళీ పనికి వస్తుంది 370 రద్దులో. రైట్. నెక్స్ట్ 370 సబ్ క్లాస్ 3 ఏమిటంటే ఈ 370 రద్దు గురించి చెప్తుంది. ఎట్లా రద్దు చేయవచ్చు అంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు, జస్ట్ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ అంటే ఏంటిది? రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా రద్దు చేయవచ్చు. బట్ దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ కాదు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది అవసరము, ఆమోదం అవసరము. ఏ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. జమ్మూ కాశ్మీర్ స్పెషల్గా ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం తయారు చేసుకుంటుంది జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ అనేది. మనకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉన్నది, మన రాజ్యాంగం తయారు చేసింది.
ఇది భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో జమ్మూ కాశ్మీర్కి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉన్నది 1951లో ఇది లాంచ్ అయింది. 1957లో నవంబర్లో రద్దు అయిపోయింది అది. రైట్, ఇది జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని తయారు చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటిది 370 రద్దు చేయాలంటే రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి, బట్ దానికి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ ఆమోదించాలి. సో 1957లో ఈ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ 370 యొక్క భవిష్యత్తు నిర్ణయం చేయకుండానే రద్దు అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ప్రీ ప్లాన్గా రద్దు చేస్తారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ వాళ్ళే. ఇప్పుడు ఏంటిదిగా 370 రద్దు కావాలంటే రాష్ట్రపతి నోటిఫికేషన్ ప్లస్ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ సభ ఆమోదించాలి. రాజ్యాంగ సభ లేదు కాబట్టి నోటిఫికేషన్ ఇష్యూ చేయలేడు కాబట్టి 370 రద్దు అనేది హైలీ ఇంపాసిబుల్, పర్మనెంట్ అయిపోయింది. ఈ 370 ఆర్టికల్ని మనము రాజ్యాంగం యొక్క 21వ భాగంలో టెంపరరీ ప్రొవిజన్గా, తాత్కాలిక నిబంధనగా చేర్చినాము. సో తాత్కాలిక నిబంధన కాస్త టెంపరరీ కాస్త పర్మనెంట్ అయి కూర్చున్నది ఆ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ యొక్క చాణక్యం వల్ల. అందుకే 370 రద్దు చాలామంది ట్రై చేస్తారు, నెహ్రూ కానీ తర్వాత వచ్చిన డిఫరెంట్ ప్రైమ్ మినిస్టర్స్, బట్ పాసిబుల్ ఎందుకు కాలే అంటే రాజ్యాంగ సభ లేదు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మన రాజ్యాంగంలోని ఒక అంశము జమ్మూ కాశ్మీర్కి వర్తించాలి అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వు జారీ చేయాలి. 371D చెప్తుంది. 370 సబ్ క్లాస్ 3 ఏంటంటే 370 రద్దు గురించి చెప్తుంది. రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా రాజ్యాంగ సభ ఆమోదించాలి. 371C ఏంటి అంటే ఇండియాకు నేరుగా 1 అండ్ 370. 1 అంటే ఏంటి? ఇండియా అనేది ఇండియా యూనియన్, దట్ ఈస్ ఇది యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. సో రాష్ట్రాల కలయిక. ఆ రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ కూడా ఎస్ ఉంది. మనకి ఈ రాజ్యాంగంలో 6వ భాగం అనేది రాష్ట్రాల గురించి పేర్కొంటే దాని ప్రకారం జమ్మూ కాశ్మీర్ ఉండదు. సో 236 ఆర్టికల్ ప్రకారము 6th పార్ట్ ప్రకారము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా తీసుకోము. రైట్, అది మనం గుర్తుంచుకోవాలి. ఇది 370లో ఉన్న అంశాలు ఇవన్నీ. 370 అనేది నథింగ్ బట్ ఒక బ్రిడ్జి, మనకి వాళ్ళకి మధ్య లింక్స్ ఏమున్నాయి అని చెప్పి చెప్తుంది. తర్వాత ఏమైందంటే ఈ 371D అని చెప్పేసి 371D ద్వారా ఏంటిది? సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేయవచ్చు జమ్మూ కాశ్మీర్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదంతో. దీని ప్రకారము 1954 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. సో దీని ప్రకారము రాజ్యాంగంలో 35A అనేది యాడ్ చేసిండ్రు. 35 అంటే మనకి ప్రాథమిక హక్కులు పూర్తయిపోతాయి అక్కడికి. 35A యాడ్, దీన్ని బట్టి మనకి ఏముంటుందంటే సో జమ్మూ కాశ్మీర్ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ శాశ్వత నివాసి ఎవరు, జమ్మూ కాశ్మీర్ యొక్క నాన్ పర్మనెంట్ రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి అది నిర్వచనం చేస్తుంది. సో మనకి బయట ఒక మిత్ ఉందండి, జమ్మూ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం ఉన్నది. సో డ్యూయల్ సిటిజన్షిప్ అని చెప్పేసి చెప్తాము. దెర్ ఈస్ నో డ్యూయల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా, ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్, దట్ ఈస్ ఇండియన్ ఓన్లీ. మనకి రాజ్యాంగంలో 5 ఆర్టికల్ నుంచి 11th వరకు సిటిజన్షిప్ గురించి పార్ట్ నెంబర్ 2లో ఉంటుంది. ఇక్కడన్నా ఉండాలి ఏది? డ్యూయల్ గురించి. ఇక్కడ లేదు. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ఉండాలి. ఎందుకు? జమ్మూ కాశ్మీర్కి ఇవి రెండే వర్తింపజేసినాం మనం స్టార్టింగ్లో. ఇక్కడన్నా డ్యూయల్ అని చెప్పేస్తున్నారు. ఎక్కడ డ్యూయల్ లేదు, బట్ మన పేపర్ వాళ్ళు కానీ ఫేమస్ అనదగ్గ పాలిటీ బుక్స్లో కూడా ఉంటుంది. 370 రద్దు అనంతరము పట్టిక ఉంటుంది. ఇటువైపు ద్వంద్వ పౌరసత్వం ఉన్నది, ఇటువైపు లేదు అట. సో ఇది పెద్ద మిత్. ఇండియాలో సింగిల్దే ఉన్నది, డ్యూయల్ అనేది లేదు. మరి ఇదేంటిది అంటే 35A అనేది కేవలం జమ్మూ కాశ్మీర్ యొక్క శాశ్వత నివాసి ఎవరు, సో నథింగ్ బట్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అంతే. రైట్, ఇది ఉంటే ఇట్లా అక్కడ ప్రాపర్టీ కొనొచ్చు, ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు అండి. సో మనకి ఒకసారి ఈ విభజన అయినాక ఈ పాకిస్తాన్ నుంచి కొంతమంది వాల్మీకి అని చెప్పేసి ఎస్సీలు వస్తారు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వస్తారు. సో వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో వీళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇవ్వబడదు, వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ దొరకదు, వాళ్ళు ఓన్లీ సఫాయి కర్మచారిగా మాత్రమే ఉండాలి. సో వాళ్ళు ఎస్సీ క్యాండిడేటు, ముస్లిమ్స్ కాదు, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి పిఆర్సీ ఇవ్వలేదు. పిఆర్సీ మీన్స్ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనే పిహెచ్డి చేసినా కూడా అతను సఫాయి కర్మచారిగానే ఉండాలి యాజ్ పర్ 35A ప్రకారము.
ఇంకా ఎస్సీ ఎస్టీ వర్గానికి రిజర్వేషన్లు లేవు. ఈ 35A ఆర్టికల్ ప్రకారము జమ్మూ కాశ్మీర్ మహిళ ఈ నాన్ జమ్మూ కాశ్మీర్ పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే ఆమె ప్రాపర్టీ రైట్స్ పోతాయి, వాళ్ళ పిల్లలు కూడా రావు. మనకి 2002లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు దీన్ని రద్దు చేస్తుంది, మహిళలకైతే వస్తుంది. రైట్, అది గుర్తుపెట్టుకోండి. 35A ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేటు ప్రాపర్టీ ఇస్తుంది. ఇది డిస్క్రిమినేషన్ అండి వాస్తవంగా. ఎట్లా అంటే ఇప్పుడు 35Aని కొత్తగా చేర్చిన మనం ఎట్లా చేర్చాలి, రాజ్యాంగంలో ఆర్టికల్ పోవాలన్నా రావాలన్నా రాజ్యాంగ సవరణ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. సో మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 21A ఉంది, ఇది విద్యా హక్కు. అంటే 21 అయినాక 21A అనేది ఉంటుంది. మనకు 48A ఉంది, న్యాచురల్ సోర్స్ని ప్రొటెక్షన్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. అంటే 48 అయినాక 48A ఉంటుంది. ఈ 35 ఉంది చూసినా, 35A ఎక్కడ ఉండాలి, ఈ ప్రాథమిక హక్కులు ఎండింగ్ 35 అయిపోతుంది, 35A దగ్గర ఉండాలి. బట్ ఇది రాజ్యాంగంలో 1 2 3 75 వరకు ఎక్కడా లేదు. అపెండిక్స్ అని చెప్పేసి అనుబంధంగా దాన్ని లాస్ట్ 35A చేర్చినారు. అంటే రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగానికి దొంగదారిన ఎటువంటి పార్లమెంటు ఆమోదం లేకుండా, శాసన ఆమోదం లేకుండా ఒక ఆర్టికల్ని చేర్చినారు. కాబట్టి ఇది ఇండియన్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఇది అగనిస్ట్గా పనిచేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లెజిస్లేచర్ అని చెప్పేసి మనం పిలుస్తాం. పార్లమెంటరీ అంటేనే అది. ఎగ్జిక్యూటివ్ అనేది సభకి రెస్పాన్సిబిలిటీ వహించాలి. రాష్ట్రపతి ఉత్తర్వు జారీ చేస్తే శాసనసభ పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఇక్కడ పార్లమెంట్ ఆమోదం తప్పించుకోవాలని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో ప్రాపర్టీ ఎవరికి రావద్దని చెప్పేసి, ఇండస్ట్రీస్ రావద్దు, ఎడ్యుకేషన్ రావద్దని చెప్పేసి. సో నేను పిహెచ్డి చేసిన ఈ ఎంబీబీఎస్ అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్లో ఒక హాస్పిటల్ని పెట్టలేను. అక్కడ ఆర్ఎంపీ వేసినా కూడా పెట్టుకోవచ్చు హాస్పిటల్. అంటే నాణ్యమైన విద్య లేదు అక్కడ, వైద్యం లేదు దీనివల్ల 35A ద్వారా చెప్పాలంటే. ఈ ఈఆర్ఎల్ ఫామ్లని ఇది ఉల్లంఘిస్తుంది 35A గురించి. అది సింపుల్ చెప్పాలంటే నథింగ్ బట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, నాట్ డ్యూయల్ సిటిజన్షిప్. బుక్లలో ఉంటే అట్లా చదువుకోండి, నేను ఇట్లా చదువుతా. రైట్, ఒకటే మనం గుడ్డిగా చదవకుండా ఆర్టికల్ మనకి సిటిజన్షిప్ మీన్స్ రెండవ భాగంలో ఆర్టికల్ 5 నుంచి 11th వరకు ఉంటుంది, అక్కడన్నా మెన్షన్ చేయబడాలి డ్యూయల్ అని చెప్పేసి, లేదా ఆర్టికల్ 1 370లోనే మెన్షన్ చేయబడాలి. రైట్, ఇది మనకి తర్వాత ఇక రాష్ట్రపతి ఉత్తర్వును అంటే 371Dని ఉపయోగించుకొని ఒక 45 సార్లు సవరణ చేస్తారు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని. ఆల్మోస్ట్ ఇది మన రాజ్యాంగం అండి. పెద్ద బాక్సు, చిన్న బాక్సు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం. మనది అటుపోవాలంటే చిన్న హోల్ ఉంటుంది, ఆ హోలే 371D. సో చిన్న హోల్ పొడిచిన మెల్లమెల్లగా వాటర్ అనేది వస్తుంది. అంటే ఏంది, ఆల్మోస్ట్ నథింగ్ బట్ ఒక 80% మన ఇండియన్ రాజ్యాంగాన్ని రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగానికి అప్లై చేసినాము, కేవలం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా. సో మనం బయట చెప్తున్నట్టు జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ యొక్క అంశాలు ఏవి వర్తించమని చెప్పేసి అంత అబద్ధం. 45 టైమ్స్ మనము రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా జమ్మూ కాశ్మీర్కి అప్లై చేసినాం. ఏవో కొన్ని, ఏది ఎకనామీ ఎమర్జెన్సీ అంటున్నాం, అది అక్కడ విధించలేము. అయితే ఏమైతే మన ఇండియాలో ఎప్పుడు విధించలేదు. అట్లా ఈ ప్రైమరీ రైట్స్ కూడా, అంటే ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు అక్కడ ఇప్పటికి కూడా, అంటే ఇప్పటికి కాదు ఈ రద్దు కంటే ముందు, అటువంటి కొన్ని తప్పిస్తే మిగతా అన్ని అంశాలు ఆల్రెడీ పోయినాయి. లూప్ హోల్ కనబడింది ఇండియాకి. మొత్తం 370 యొక్క దాన్ని ఏంటిది అంటే డ్యూలిషన్ చేసి పడేసినాం పూర్తిగా. రైట్, ఇది వాళ్ళ కాశ్మీర్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే మనము ఒక హామీ ఇచ్చినాం, సరే ఆ హామీని ఫుల్ఫిల్ చేసినాం లే అని చెప్పేసి మనకి ఇక్కడ అవసరం లేదు, పాలిటిక్స్ మ్యాటర్. కానీ కాశ్మీర్ అని చెప్పేసి మాకు స్పెషల్ రైట్స్ ఇచ్చిండ్రు, బట్ మీరు ఇండియా రాజ్యాంగాన్ని మొత్తం ఆ నోట్లో పెట్టేశారని చెప్పేసి వాళ్ళ యొక్క మెయిన్ కంప్లైంట్ అది. రైట్, ఇది 370 గురించి, 35A గురించి. ఇప్పుడు మనం 2019కి వద్దాం. ఈ 19 ఎలక్షన్స్లో ఈ బీజేపీ మేనిఫెస్టోలో 370 రద్దు గురించి ఉంటుంది. సో ఇచ్చిన హామీ ప్రకారము బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, సో మేనిఫెస్టో నాట్ లీగల్ బైండింగ్, కంపల్సరీ నెరవేర్చాలని ఏం లేదు, బట్ నైతికంగా మోరల్ బైండింగ్ ఉంటుంది కాబట్టి 370 ఆర్టికల్ని రిపీల్ చేయబడింది. ఎట్లా చేసిండ్రు,
ఒకటే ప్రాసెస్ 370 సబ్ క్లాస్ 3 ప్రకారము జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ, శాసనసభ కాదు రాజ్యాంగ సభ ఆమోదిస్తే రాష్ట్రపతి నోటిఫికేషన్ చేయవచ్చు. ఇది జనరల్గా మనకి ఉన్నది. సో రాజ్యాంగ సభ లేదు కాబట్టి ఇది మనకు అంటే శాశ్వతంగా ఉండిపోయింది. మనకు సుప్రీంకోర్టు తీర్పులు కొన్ని ఉన్నాయి, అందులో కూడా చెప్పింది ఇది శాశ్వతం అని చెప్పేసి. మరి ఎట్లా చేసిందంటే హౌ అంటే, సో ఇట్ ఈస్ వెరీ క్లెవర్ ప్రాసెస్ అండి. ఎట్లా అంటే ఫస్ట్ 371D ప్రకారము భారత రాజ్యాంగంలో ఉన్న ఒక ఆర్టికల్ని జమ్మూ కాశ్మీర్కి అప్లై చేయవచ్చు. సో 370 ఇది ఫస్ట్ మెథడ్. ఇది 371D ప్రకారము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 367ని అమెండ్మెంట్ చేసి, పార్లమెంటు ఆమోదం కాదు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా సబ్ క్లాస్ 4 చేర్చారు. 367 ఏంటిదంటే రాజ్యాంగంలో ఉన్న పదాలని ఎట్లా చదువుకోవాలనో, ఎట్లా అప్లై చేయాలనో, ఎట్లా అన్వయించుకోవాలనో చెప్తుంది. అంటే ఎగ్జాంపుల్ రాష్ట్రపతి అనే అంశం అనేది ఎట్లా చదువుకోవాలనో ఈ ఆర్టికల్ చెప్తుంది. సో సబ్ క్లాస్ 4ని చేర్చిండు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా చేర్చిండు. రైట్. కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 అంటాం ఇది. ఓకే, ఇందులో ఒక పదాన్ని మార్చిండు. ఏంటిదంటే సో జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ సభ అంటే, సో రాజ్యాంగ సభ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క శాసనసభగా చదువుకోవాలి. ఎందుకు అంటే చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా చెప్పిండు. ఈ 67 యొక్క నేచర్ ఏంటి అంటే రాజ్యాంగంలో ఒక పదాన్ని ఎట్లా అన్వయింప చేయాలనో, ఎట్లా అప్లై చేయాలనో, ఎట్లా చదువుకోవాలనో చెప్తుంది. సో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఈ 67లో ఒక క్లాస్ 4ని చేర్చి జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ సభని ఇక మీదట జమ్మూ కాశ్మీర్ యొక్క శాసనసభగా చదువుకోవాలని చెప్పేసి దాన్ని మారుస్తాడు. రైట్. ఇప్పుడు ఏంటిదిగా మన రాజ్యాంగంలో రాజ్యాంగ సభ అనే పదం ఎక్కడ ఉంటే అక్కడ శాసనసభగా మార్చుకోవాలి. సో మనం కంప్యూటర్ కాబట్టి ఈజీగా 8 ఇవ్వచ్చు. 370 సబ్ క్లాస్ 3 ఎట్లా అవుతుంది ఇప్పుడు రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా. సో రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా రద్దు చేయవచ్చు. బట్ రాజ్యాంగ సభ కాదు, శాసనసభ అనుమతి అవసరము. ఎందుకు ఇట్లా మారిందంటే సో 367 సబ్ క్లాస్ 4 చేర్చారు. ఈ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కు ఎట్లా అప్లై చేస్తున్నామంటే 371D చెప్పేది అదే. ఇండియాలో ఉన్న ఆర్టికల్ని జమ్మూ కాశ్మీర్కి అప్లై చేయవచ్చు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా. రైట్. ఈ ఉత్తర్వుకు ఏది శాసనసభ ఆమోదించాలి కదా. మరి ఇక్కడ రాష్ట్రపతి పాలన గవర్నర్ పాలన ఉన్నది కాబట్టి సో మళ్ళీ ఏమన్నాడు అంటే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ ఈక్వల్ టు గవర్నరు. ఇట్లా ఎందుకంటే ఇది లేదు. సో గవర్నర్ పాలన ఉంది కాబట్టి ఇది రద్దు చేయబడ్డది కాబట్టి సో గవర్నర్ ఆమోదిస్తే అసెంబ్లీ ఆమోదించినట్టే. అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి పిఓ అనేది ఇష్యూ చేయబడింది. ఇప్పుడు ఈజీగా ఇంకేంటిదిగా సో శాసనసభ అనేది అనుమతి ఇచ్చింది. గవర్నర్ అనుమతి ఇచ్చింది. గవర్నర్ మీన్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంటే. మనము జనరల్ వర్డ్లో చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాల్సిందే దాదాపు. రైట్. రాష్ట్రపతి యొక్క ప్లెజర్ రూల్ మీద గవర్నర్ పనిచేస్తాడు సంతృప్తి ఆధారంగా. కాబట్టి గవర్నర్ అనుమతి ఇస్తే రాష్ట్రపతి ఒక ఆర్డర్ని ఇష్యూ చేసి 370ని రద్దు చేయలేదు. ఇన్ ఆపరేటివ్ అంటే రాజ్యాంగంలో ఉంటుంది బట్ ఇది పనిచేయదు. ఇన్ ఆపరేటివ్ పక్షవాతం వచ్చింది. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాశ్మీర్కి, అంతే. అంతకంటే ఎక్కువ ఏం జరగలేదు. సింపుల్గా అయిపోయింది. అది సింపుల్గా అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే 371Dని ఉపయోగించి 367కి 4 క్లాస్ చేర్చి రాజ్యాంగ సభని అసెంబ్లీగా మార్చినాడు. ఇక్కడ అసెంబ్లీ అనేది లేదు కాబట్టి గవర్నర్ రూల్ ఉంది కాబట్టి సో శాసనసభ అనుమతి అంటే గవర్నర్ అనుమతి. గవర్నర్ అనుమతి ఇచ్చినాడు, రాష్ట్రపతి ఆర్డర్ ఇష్యూ చేశాడు. రాజ్యాంగ సవరణ చేయలేదు, పార్లమెంటు ఆమోదించలేదు. మొత్తం మీద 370 అనేది ఇన్ ఆపరేటివ్ అయిపోయింది. బట్ 371D ఉంటుంది అక్కడ, అది ఉంది కాబట్టి ఇదంతా సాధ్యమైంది. ఇలా 370 వెళ్ళిపోయిందండి. సో కేవలము రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 నెంబర్ ద్వారా 370 అనేది ఇండియా నుంచి వెళ్ళిపోయింది.
మరి ఇది రాజ్యాంగం పరంగా చెల్లుద్దా అంటే సుప్రీంకోర్టు చెప్తుంది, కోర్టు ఆల్రెడీ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇవల్ల మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో మాట్లాడుతూ చేసిన 370 ఆర్టికల్ కేసుని టేకప్ చేస్తా, మే మాసంలో 5 సభ్యులతోని ధర్మాసనం ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పినాడు ఇవాళ ఎన్వి రమణ. ఈరోజు మన పేపర్లో చూస్తే తెలుస్తుంది 370 ఆర్టికల్ గురించి పేపర్లో వచ్చింది. రైట్, అంటే ఆర్టికల్ రాలేదు, బట్ ఎన్వి రమణ వ్యాఖ్య వచ్చింది, నేను చూస్తా అని చెప్పేసి వచ్చింది. సో అది కొట్టేస్తుందా లేదా అంటే దాదాపు నాకు తెలిసి గింత దూరం మళ్ళీ కొట్టేది దాదాపు కానీ, బట్ ఇది రాజ్యాంగం పరంగా అంటే ఎస్ ఇట్ ఈస్ వాలిడిటీ ఉన్నది, బట్ స్పిరిట్ పరంగా చూస్తే కొంచెం క్వశ్చన్ మార్క్ అన్నట్టు. నెక్స్ట్ ఇక సో 370 వెళ్ళిపోయింది అంటే ఏంటిది, ఇండియాలో ఉన్న ప్రతి ఆర్టికల్ అనేది జమ్మూ కాశ్మీర్కి అప్లై చేయబడుతుంది. ఏం మారినాయి అంటే మళ్ళీ పట్టిక అవసరం లేదు, మీరు ఏ నోట్స్లో చూసిన ఆన్సర్స్ ఉంటాయి, దాంట్లో ఒకటే మార్చుకోవాలి. ద్వంద్వ అంటే ఇది డ్యూయల్ సిటిజన్షిప్ లేనే లేదు కాబట్టి అది ఒకటి తప్పు, మిగతా అన్నీ ఉంటాయి. రైట్, ఈ 370 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటిగా సో జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రంగా ఉంచలేం, మళ్ళీ దీన్ని బైఫర్కేషన్ చేసిండ్రు వీళ్ళు, అంటే విభజన చేసిండ్రు. సో రాష్ట్రాన్ని విభజిస్తే 2 రాష్ట్రాలు ఏర్పాటు చేయలేదు, 2 యూటీస్ ఏర్పాటు చేసిండ్రు. ఇట్ ఈస్ ఎ డిమోషన్. మనకు చూస్తే ఈ నాగాలాండ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇవన్నీ యూటీ నుంచి స్టేట్కి ప్రమోషన్ అయినాయి. సో వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇది స్టేట్ నుంచి యూటీకి డిమోషన్ చేయబడింది. ఎందుకంటే డిఫెన్స్ రీజన్స్ ఉన్నాయి, దాన్ని సమర్థిస్తాం మనం 100% కూడా. రైట్, ఇప్పుడు ఏంటిది అంటే ఫస్ట్ దీన్ని మనం ఒక రాష్ట్రాన్ని డివైడ్ చేయాలంటే, రాష్ట్ర సరిహద్దు మార్చాలంటే మనకు ఒకటి ఉన్నది, ఏంటిది ఆర్టికల్ 3 అని చెప్పేసి ఉన్నది. సో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి పూర్వ అనుమతి తీసుకొని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతి ఈ అసెంబ్లీకి బిల్లు పంపిస్తే ఆ రాష్ట్ర శాసనసభ ఒప్పుకోకున్నా ఒక గడువు విధిస్తే గడువు లోపల రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. ఎంత ప్రాసెస్ అంటే శాసనసభ అనుమతి తీసుకోవాలి, ఒక సాంప్రదాయం మాత్రమే, బట్ తీసుకోవాలి అది. రైట్, సభ యొక్క ఇష్టము ఆ ఇష్టం సంబంధం లేకుండా మన రాష్ట్రాన్ని డివైడ్ చేయవచ్చు. రైట్, ఇది మనకి ప్రాసెస్ ఆర్టికల్ 3లో ఉంటుంది. మరి దేన్ని ఎట్లా ఫాలో అయ్యాలంటే సో చెక్ చేస్తే తెలుస్తుంది. రాష్ట్ర అనుమతి అంటే ఫస్ట్ రాష్ట్రపతి పూర్వ అనుమతి తీసుకున్నారు, ప్రయర్ రికమెండేషన్, పార్లమెంట్లో బిల్లు పెట్టారు, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు 2019 అని చెప్పేసి బిల్లు పెట్టినారు. సో రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీకి పంపిండంటే ఎస్ పంపిండు, ఇట్లా పంపిండు, ఆ బిల్లుకు అసెంబ్లీ కనిపించలేదు, అసెంబ్లీ లేదు అక్కడ, గవర్నర్ ఉన్నాడు. సో గవర్నర్ని అసెంబ్లీగా భావించి సో గవర్నర్ అనుమతి తీసుకున్న, గవర్నర్ ఓకే అన్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చింది. సో పార్లమెంట్ అయితే ఆమోదించింది. దీని ప్రకారము జమ్మూ కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్గా లడఖ్గా డివైడ్ అయిపోయింది. సో జమ్మూ కాశ్మీర్ అనేది యూటీ, ఇది కూడా యూటీ, బట్ దీనికి అసెంబ్లీ ఉంటుంది, ఢిల్లీ పాండిచ్చేరి లెక్క దీనికి అసెంబ్లీ అనేది ఉండదు. సో లడఖ్ వాళ్ళు వెరీ హ్యాపీ, ఎందుకంటే సో జమ్మూ కాశ్మీర్తో ఉన్నప్పుడు మనకి పాకిస్తాన్ గొడవ వల్ల జమ్మూ కాశ్మీర్లో ఏమన్నా అయితే గిట్ట సో లడఖ్లో స్కూల్ బంద్ పెట్టేది. లడఖ్ అనేది పీస్ఫుల్ ఏరియా, జమ్మూ కాశ్మీర్కి ఎటువంటి లింకప్ లేదు, ఏం లేదు, దానికి ఎక్కడో లాస్ట్కి ఉంటుంది అది. సో జమ్మూ కాశ్మీర్ ఏమన్నా చిన్న బాంబు వేసిన లడఖ్లో స్కూల్స్ అన్నీ బంద్ పెట్టి లడఖ్ చాలా ఇబ్బంది అయ్యేది. జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధాని శ్రీనగర్, ఆ శ్రీనగర్ అనేది లడఖ్ చాలా దూరంగా ఉంటుంది, ఏమన్నా అప్లై చేయాలంటే ఎవడన్నా పోతే ఇవాళ పోతే ఎప్పుడు వారానికి చేరుకునేది. సో లడఖ్ అనేది ఇబ్బంది కాబట్టి లడఖ్ ఇది చాలా హ్యాపీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ లడఖ్లో ఎక్కువ బౌద్ధులు ఉంటారండి, ముస్లిమ్స్ ఎక్కువ ఉండరు. రైట్, ఇట్లా మనకి మారిపోయింది. ఇక్కడ మనకి స్పీడ్ పరంగా చూస్తే రాష్ట్ర అసెంబ్లీ లేనప్పుడు ఇటువంటిది చేయొచ్చా అంటే ఎస్, టెక్నికల్గా చేయవచ్చు, స్పిరిట్ పరంగా చేయరాదు, అది మోరల్ పరంగా చేయరాదు, టెక్నికల్గా చేయవచ్చు. ఓకే, ఇక్కడ మనకు డౌట్ ఎట్లా వస్తుంది అంటే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఈజ్ ఈక్వల్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ అవుతుందా అంటే, ఇదేమో రాజ్యాంగం తయారు చేస్తుంది, ఇదేమో రాజ్యాంగం బట్టి శాసనం తయారు చేస్తుంది. ఇంకోటి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ ఈక్వల్ టు గవర్నర్ అవుతుందా అంటే, ఇదేమో శాసనసభ, అంటే మనం రిప్రజెంటేటివ్ని మనం నేరుగా ఎన్నుకుంటాం, వీడేమో ఎగ్జిక్యూటివ్, మనం నేరుగా ఎన్నుకోము, మనకి ఇతను రిప్రజెంటేటివ్ కాదు, మన యొక్క ఆలోచన ఇతను చెప్పలేడు అని చెప్పేసి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు స్పీడ్ పరంగా, బట్ టెక్నికల్గా ఇట్ ఈస్ 100% వ్యాలిడిటీ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏంటిది అంటే
370 రద్దు అనంతరం వచ్చిన మార్పులు ఏంటి? ఇది మనకు ప్రశ్న వస్తుంది, గ్రూప్ 1 మెయిన్స్లో వస్తుంది. రైట్, ఎలా పుట్టింది అదంతా వస్తుంది. ఈ మార్పులు అనేది బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి, కాశ్మీర్ మొత్తం డివైడ్ చేసిన అయిపోయింది. సో కాశ్మీర్ అనేది 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది. జనరల్ మాటల్లో చెప్పాలంటే టెక్నికల్గా ఇన్ఆపరేటివ్ అయిపోయింది. ఎటువంటి మార్పులు వచ్చినాయి అంటే ఫస్ట్ చూస్తే, సో ఇంతకుముందు ఓన్లీ 1 and 370 అనేది అప్లై, ఇప్పుడు అన్ని ఆర్టికల్స్ అప్లై. సో ఆల్ ఆర్టికల్స్ అప్లై. సెకండ్, ఇది ఈ ఆస్తి హక్కు ఇంతకుముందు ప్రాథమిక హక్కుగా ఉండే, ఇప్పుడు ఫండమెంటల్ రైట్ హక్కు కాదు. 300A ప్రకారము ఇట్ ఈస్ లీగల్ రైట్ ఓన్లీ. సో ఆస్తి హక్కు అనేది, సో డిపిఎస్పి అనేది ఇంతకుముందు అప్లై లేదు, ఇప్పుడు అప్లై ఉంటుంది. ఆర్థిక ఎమర్జెన్సీ అనేది విధించవచ్చు. ఇటువంటి డిఫరెంట్, ఇంతకుముందు ప్రెసిడెంట్ రూల్ లేకుండే, గవర్నర్ రూల్ ఉండే, ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ మనం ఎన్నైనా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ కొన్ని చెప్తున్నా. బట్ ఇవి కాదు కానీ మనకి మెయిన్గా వచ్చిన గుణాత్మక మార్పులు ఏంటి, ఇదంతా టెక్నికల్. క్వాలిటీ పరంగా చూస్తే మెయిన్గా ఈ ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి జమ్మూ కాశ్మీర్లో వెళ్ళి స్థిరపడవచ్చు, ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, ఇండస్ట్రీస్ స్థాపించవచ్చు. సో పోటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పోటీ వల్ల మెరుగు అనేది వస్తుంది, ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అది ఒకటి. నెక్స్ట్, ఈ వైద్యము విద్య పరంగా మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ ఈ మెడికల్ వాళ్ళు అక్కడ వెళ్ళి హాస్పిటల్ పెట్టరాదు. సో వాళ్ళకి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అనేది అందుతుంది. సో నాణ్యమైన విద్య అండ్ వైద్యం అందుతుంది, ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, మహిళా హక్కులు కాపాడబడతాయి. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక అమ్మాయి ఇంతకుముందు ఇక్కడ ఉన్న ఒక అబ్బాయిని ఇష్టపడితే ఆమె పెళ్లి చేసుకుంటే ఆమె యొక్క ప్రాపర్టీ రైట్స్ వెళ్ళిపోతాయి, వాళ్ళ సంతానానికి కూడా రైట్స్ రావు. బట్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న అమ్మాయి తెలంగాణలో వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు ఈజీగా. సో మహిళా హక్కులు అనేవి కాపాడబడతాయి. నెక్స్ట్, ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ వర్గానికి అక్కడ పొలిటికల్ రిజర్వేషన్లు లేవు. సో ఇప్పుడు ఏంటిది మనకి వస్తాయి కొత్తగా. సో ఎస్సీ ఎస్టీ వర్గానికి పొలిటికల్ రిజర్వేషన్లు అనేవి వస్తాయి. నెక్స్ట్, ఈ సఫాయి కర్మచారి అని చెప్పినాం కదా, ఈ ఎవరు వాల్మీకి అనే ఒక క్యాస్ట్ ఉంటుంది, ఎస్సీ వాళ్ళు పాకిస్తాన్ నుంచి వలస వస్తారు. వాళ్ళు ఎంత ఉన్నత విద్య చదివినా కూడా ఇప్పటికీ సఫాయినే ఉండిపోవాల్సింది. బట్ ఇప్పుడు ఉన్నత స్థానానికి పోవచ్చు. సో మహిళా హక్కులు, ఎస్సీ ఎస్టీ హక్కులు అండ్ జమ్మూ కాశ్మీర్లో పోటీతత్వం అనేది పెరుగుతుంది ఇండస్ట్రీ పరంగా. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే మన లక్ష్యం నెరవేరుతుంది. సో ఒకటే భారత్, వన్నెస్ ఇండియా అనే కాన్సెప్ట్ అనేది, దేశభక్తి అనేది పెరుగుతుంది. ఇంతకుముందు కాశ్మీర్ అనేది వేరే వర్గం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు మన కాశ్మీర్ అని చెప్పేసి, కాశ్మీరియత్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మనకి వస్తుంది, స్పిరిట్ వస్తుంది, వన్నెస్ ఇండియా, మనమంతా ఇండియన్స్ అనే స్పిరిట్ వస్తుంది. రైట్, ఇది మనం ముందుకోవాలి అంటే ఎంతైనా కాశ్మీర్. సో ఇది ఈ 2019 ఆగస్టు 5న 370 రద్దయింది. 2019 అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి రోజున ఈ 2 యూటీస్ అనేవి అమల్లోకి వచ్చినాయి. అయినప్పటికీ కాశ్మీర్ యొక్క మన ఇప్పుడు చెప్పిన క్రిటిజం అండి. క్రిటిజం మీన్స్ యాంటీ గౌట్ కాదు, జస్ట్ మనకి ఒకటి అర్థం కావాలి ఇక్కడ. ఒకటి, మెయిన్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసినారు. అంటే ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఈ ప్రక్రియ చేపట్టినారు. ఒకటి, పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఉందా అంటే చెప్పలేము. అది ఎట్లా, మనకి ఇక అసెంబ్లీ ఆమోదించలేదు ఒకటి. సో మనకి ఈ ప్లెబిసైట్ నిర్వహించలేదు. 144 సెక్షన్ విధించారు ఆ టైంలో. ఇది మనకు కొంచెం క్రిటిజం. బట్ డిఫెన్స్ పరంగా 370 ఆర్టికల్ అనేది ఇన్ని రోజులు కాశ్మీర్ని వేరు చేసింది, ఇప్పుడు కలిపేసింది ఇద్దరిని. రైట్, యూటీ ఎందుకు చేసినారంటే మరి స్టేట్ చేయొచ్చు అంటే, అరే 370 రద్దు అయిపోయింది, అట్లనే స్టేట్ పెట్టేస్తే ఆ స్టేట్ అనేది ఆ పబ్లిక్ ఆర్డర్ స్టేట్ పోలీస్ చూసుకోవాలి. 370 రద్దు అయింది కాబట్టి పాకిస్తాన్కి ఒక అవకాశం అయిపోతుంది. ఎందుకు, ఈజీగా భావోద్వేగాలన్నీ రెచ్చగొట్టి ఆ కాశ్మీర్లో ఉన్న కొంతమంది పాకిస్తాన్ అనుకూల వ్యక్తుల్ని దాడి చేయించవచ్చు. సో దానికోసము డిఫెన్స్ అనేది మన దగ్గర ఉండాలి కాబట్టి యూటీ చేసినారు. అది తప్పేం కాదు, డిమోషన్ అనుకోవద్దు అని చెప్పేసి. సో త్వరలోనే స్టేట్గా మారుతుంది, ఎన్నికలు కూడా వస్తాయి. సో అక్కడ డెమోక్రసీ అనేది వర్ధిల్లుతుంది. రైట్, మనం ఎట్లా ముందుకోవాలంటే కాశ్మీర్లో అంతో ఇంత భయం వస్తుంది, ఒక రకమైన
ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎందుకంటే సో ఇన్ని రోజులు మా ఆస్తి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళి ఆస్తి కొనుక్కుంటా అని చెప్పేసి వాళ్ళకి ఒక రకమైన భయం వస్తుంది. సో ఆ భయాన్ని పోగొట్టేందుకు మనకి ఇటువంటి డెవలప్మెంట్ అనేది అవసరము. అంటే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, ఇది ఈ బన్నీహాల్ కాజిగండ్ లాంటివి కానీ, లేకుంటే ఈ పల్లి సోలార్ పవర్ ప్లాంట్ కానీ, అట్లా మొత్తం 20,000 కోట్ల పెట్టుబడులు అక్కడ పెట్టబోతున్నాడు మోడీ, ఇండియన్ ప్రభుత్వము. ఓకే, మరి ఎట్లా ముందుకోవాలంటే ఫస్ట్ అయితే కంపల్సరీ వాళ్ళలో ట్రస్ట్ అంటే విశ్వాసాన్ని నెలకొల్పాలి. వాళ్ళ యొక్క ఆస్తులకు ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పేసి ఒక ట్రస్ట్ని డెవలప్మెంట్ చేయాలి. సో ఇది మెయిన్ అండి. సెకండ్ది, సో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి వాళ్ళ దాంట్లో. ముఖ్యంగా యువతలో మా ఉద్యోగాలు వెళ్తాయి అని చెప్పేసి వాళ్ళు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేలా డిఫరెంట్ ఇండస్ట్రీలు అక్కడ స్థాపించాలి. అలా రాయితీలు ఇవ్వాలి. ఇప్పుడు ఎంత అనుకున్నా అక్కడ ఇన్సెక్యూరిటీ ఉంటుంది కంపెనీలో కూడా. అరే పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నామని చెప్పేసి బాంబు వేస్తే అట్లా అని చెప్పేసి. సో వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కంపెనీలకు కూడా. ఏది మీ రక్షణ మాది అని చెప్పేసి మీకు ఇటువంటి డిఫరెంట్ రాయితీలు ఇవ్వాలి కంపల్సరీ. అప్పుడే కంపెనీలు వెళ్తాయి, పెట్టుబడి పెడితే అక్కడ యువతకి అనేది ఉపాధి అయితే వస్తుంది. లాస్ట్కి అయితే కాశ్మీర్ కుంకుమ అనేది, ఆ ఎరుపు అనేది ప్రపంచం మొత్తం విస్తరించాలి. అక్కడ ఉన్న ఒక వంటకం ఉంటుంది ఫేమస్ది, ఖీర్ అని చెప్పేసి. ఆ ఖీర్ గుమగుమ మొత్తము విశ్వమంతా వ్యాపించాలి. సో భూలోక స్వర్గం అనే కాశ్మీర్ మళ్ళీ వర్ధిల్లాలి అంటే ఇటువంటి ట్రస్ట్షిప్ అనేది కంపల్సరీ రావాలి. రైట్, ఇది 370 ఆర్టికల్ గురించి. ఇంకా మీకు ఇంతకంటే ఎక్కువ నోట్స్ అనేది అవసరం లేదు 370 ఆర్టికల్ మీద. రైట్, నెక్స్ట్ సెకండ్ది, సో ఓల్గా టెల్స్ జడ్జిమెంట్. ఇది ఎందుకు వార్తల్లో 1985 వాస్తవంగా నిన్న హిందూ పేపర్లో వచ్చింది, ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మనకి జహంగీర్పూర్లో అక్కడ ఉన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో, కంగన్ హాల్ కానీ, ఆ మంగళ షాపులు కానీ, డిఫరెంట్ పండ్ల షాపులు, ఆ ఫుడ్ పాత్ మీద ఉన్న షాపులు ఈ బుల్డోజర్ సహాయంతో కూల్చిపడేస్తుంది నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. మనకి నార్త్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ ఆల్రెడీ కలిపేసిండ్రు. బట్ ఇంకా ఇది అమల్లోకి రాలేదు. రాష్ట్రపతి సైన్ అయిపోయింది, చట్టం అనేది ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేస్తలేడు. కాబట్టి ఇప్పుడు కూడా ఢిల్లీలో నార్త్ అనేది డిఫరెంట్గా ఉన్నది. సో అక్కడ మేయరు కూల్చివేయమంటే కూల్చేస్తారు. ఈ తీర్పు కూడా సేమ్ ఓల్గా టెల్స్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, సో జీవించే హక్కులో జీవనోపాధి ఒక అంతర్భాగము. సో లైవ్లీహుడ్ అనేది కంపల్సరీ ఉంటుందని చెప్పేసి చెప్పింది. దాని ప్రకారము ఈ ఫుట్పాత్ వాళ్ళు వేరు, ఆక్రమణదారులు వేరు అని చెప్పేసి చెప్పింది. అంటే ఏంటిదంటే వీళ్ళకి జీవనోపాధి అదే, ఆ కంగన్ హాల్లో ఉన్న గాజులు అమ్మితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. లేదా మంగళ షాపు ఆ ఫుట్పాత్ మీద ఉంటుంది, వాళ్ళు గడ్డం గీస్తే డబ్బులు వస్తాయి. ఆ ఫుట్పాత్ మీద ఉన్న మంగళ షాపు కూల్చేస్తే వాళ్ళ జీవనోపాధి వెళ్ళిపోయిందంటే జీవించే హక్కు కోల్పోయినట్టే. సో జీవించే హక్కు అనే కాన్సెప్ట్ ఇది ఎక్స్పాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కూల్చివేత మేబీ సుప్రీంకోర్టు ఇంకా తీర్పు చెప్పలేదు, మేబీ అక్రమం అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇది మనకి రిఫరెన్స్గా సుప్రీంకోర్టు తీసుకోవచ్చు ఓల్గా టెల్స్ జడ్జిమెంట్ని. అందుకు వార్తల్లో ఉంది, జహంగీర్పూర్ ఇన్సిడెంట్ వల్ల వార్తల్లో ఉంది. సో మనకి ఏ కేసెస్ వస్తాయంటే ఎగ్జామ్లో ఎక్కువ కరెంటు ఏవైతే ఇష్యూ ఉన్నాయో దాని మీదనే వస్తుంది. సో నెక్స్ట్ ఈ రవి బియాస్ ట్రిబ్యునల్. సో దీన్ని చైర్మన్ సభ్యులు వాళ్ళు పదవీ కాలం అయిపోయింది కాబట్టి కొత్తగా ఈ వినీత్ శరణ్ సుప్రీంకోర్టు జడ్జి ఇతన్ని చైర్మన్గా, నవీన్ రావు తెలంగాణ హైకోర్టు జడ్జి నవీన్ రావుని ఓ సభ్యునిగా మెంబర్షిప్గా అపాయింట్మెంట్ చేసినారు. మనకి ఈ 1956 స్టేట్ యాక్ట్ ప్రకారం కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో రాష్ట్రాలు వచ్చినప్పుడు కంపల్సరీ నది జలాలనే డిస్ప్యూట్ ఉంటుంది కాబట్టి సో 1956 ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ప్రకారము ఈ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయవచ్చు. సర్కారీయ కమిషన్ సిఫార్సు మేరకు ఈ ట్రిబ్యునల్ని ఇరు రాష్ట్రాల గిట్ట డిస్కషన్స్ ద్వారా సాధ్యం కాకుంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. 1 yearలో ఏర్పాటు చేయాలి, 3 yearsలో అవార్డు ఇవ్వాలి. అవార్డు మీన్స్ ఎవరి వాటా ఎంత అని చెప్పేసి తీర్పు చెప్పాలి. బట్ దాన్ని ఫాలో అవుతున్నామంటే పెద్ద క్వశ్చన్ మార్కు. 3 yearsలో ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు అనంతరము 3 yearsలో కంపల్సరీ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది, అవార్డు అనేది ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ సర్కారీయ కమిషన్స్. రైట్,
ఇది ఈ రవి బియాస్ అనేది వేటి మధ్య డిస్ప్యూట్ అంటే పహారా అంటాం, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ 3 స్టేట్స్ మధ్యన డిస్ప్యూట్ అనేది ఉన్నది. నెక్స్ట్ మన సమ్మిట్స్లో సో రైజినా డైలాగ్ ఒక సమ్మిట్ అండి. ఇది జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ యొక్క సమ్మిట్. ఇండియా అనేది దీనికి హోస్ట్గా ఎప్పటికీ ఇండియానే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న జియో పాలిటిక్స్ ప్రాబ్లమ్స్ అంటే ఈ మధ్యన రష్యా ఉక్రెయిన్ వార్ అని చెప్పేసి జియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కషన్ చేయబడితే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వస్తారు. దీనికి చీఫ్ గెస్ట్గా యూరోపియన్ యూనియన్ ఉర్సులా, ఈమె మహిళ అండి, ఉర్సులా వాన్ దీర్ లయనో మరి లియనో మొత్తం మీద ఉన్నది, రైట్. మొత్తం మీద ఉర్సులా గుర్తుపెట్టుకొని మనకు తెలుసు, తెలుసు మనకు పండగ ఉంటుంది ఈ తెలంగాణలో, దానికి లా యాడ్ చేస్తే ఉర్సులా వాన్ దీర్ వస్తుంది. యూరోపియన్ యూనియన్ యొక్క మహిళా అధ్యక్షురాలు కాబట్టి, తొలి మహిళ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, చీఫ్ గెస్ట్గా వచ్చింది. సో థీమ్ ఏంటి? థీమ్ ఇది ఎందుకు కండక్ట్ చేస్తామంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ ఇక్కడ డిస్కస్ చేయబడతాయి అంతే. సో జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ అని చెప్పేసి. థీమ్ ఏంటి అంటే ఇంపేషెంట్, అసహనం అని చెప్పేసి, పేషెన్సీ, ఇంపేషెన్సీ. నెక్స్ట్ ఇంప్యాషన్, ఉద్రేకము, అండ్ ఇంపెరిలిడ్, దౌర్జన్యం అని చెప్పేసి ఆ 3 థీమ్గా దీనికి ఉంచుకోవడం జరిగింది. ఓ సమ్మిట్ జరిగినప్పుడు వెన్యూ ఎక్కడ అంటే ఇది ఢిల్లీలో జరిగింది. వెన్యూ ఎవరు, చీఫ్ గెస్ట్ ఎవరు, ఆ థీమ్ ఏంటి అని చెప్పేసి ఇంపేషెంట్, ఇంప్యాషన్, ఇంపెరిల్ అని చెప్పేసి సో మొత్తం 3 ఉన్నాయి. ఇది సమ్మిట్ అండి. ఇంకా పూర్తి సమ్మిట్ అయిపోలేదు. నెక్స్ట్ ఊర్జా ప్రవాహ. సో ఊర్జా ప్రవాహ అంటే ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరు, అది ఐసీజీ యొక్క షిప్ అన్నట్టు. ఇది కార్గో షిప్. కార్గో అంటే మనకి సో కార్గో సర్వీస్ మీన్స్ డిఫరెంట్ గూడ్స్ని తీసుకొచ్చేది అన్నట్టు. ఇది దేన్ని తీసుకొస్తుంది అంటే ఇంధనాన్ని. సో ఏమైనా షిప్లో గిట్ట ఇంధనం అయిపోయింది అనుకో, మధ్యలో ఉంటే గిట్ట ఇది వెళ్ళి ఇంధనాన్ని నింపేస్తుంది. సో ఇది ఊర్జా ప్రవాహ అని చెప్పేసి గుజరాత్ తీరంలో దీన్ని కమిషన్ చేశారు. కమిషన్ మీన్స్ అంటే అది ఎట్లా పనిచేస్తుంది, ఫస్ట్ సీ ట్రయల్ చేస్తారు. సీ ట్రయల్ సక్సెస్ అయితే గిట్ట కమిషన్ మీన్స్ అంటే విధుల్లోకి తీసుకుంటారు. సో అది ఊర్జా ప్రవాహ అని చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు దీన్ని ఉపయోగిస్తున్నారు. అది ఒక కార్గో షిప్, వస్తువుల రవాణా, ఇక్కడ ఇంధనం రవాణా చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ బిస్ట్ ఇవన్నీ. విజయోత్సవ్ ఇది అమిత్ షా ఆధ్వర్యంలో బీహార్లోని జగదీష్పూర్లో కండక్ట్ చేస్తారు. ఏంటంటే 77,000 మంది ఒకేసారి నేషనల్ ఫ్లాగ్ని ఇలా ఊపేస్తారు. సో పాకిస్తాన్ రికార్డు బద్దలు కొడతారు. అంతకుముందు పాకిస్తాన్ ఎంతో నెంబర్ ఉన్నది, దాన్ని మన వాళ్ళు బ్రేక్ చేస్తారు. ఎక్కడ అంటే జగదీష్పూర్, ఇది బీహార్లో ఉంది. సో మనకి ఇది గుర్తుకు రావాలి, జగదీష్పూర్ అంటే 1857 రివోల్ట్లో ఈ కున్వర్ సింగ్ అని చెప్పేసి ఉంటాడు, బీహార్ సింహం అతను. సో కున్వర్ సింగ్ యొక్క వర్ధంతి నాడు ఇది చేపట్టినారు. జగదీష్పూర్లో 77,000 పీపుల్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఇట్లా వేవ్ చేస్తారు, ఊపుతారు. అమిత్ షా ఆధ్వర్యంలో దాన్ని విజయోత్సవం అని చెప్పేసి పిలుస్తున్నాం. సో కున్వర్ సింగ్ వర్ధంతి, ఈ 57 రివోల్ట్లో వన్ ఆఫ్ ది నాయకుడు అతను. ఇది విజయోత్సవ్. నెక్స్ట్ యోగ ప్రభ లేదా యోగ్ ప్రభ. సో యోగ్ ప్రభ అంటే ఈ యోగా మీద June 21 డే ఉంది కదా, దాని అవేర్నెస్ కోసం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ అనేది ఇది కండక్ట్ చేస్తుంది. మనం ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి ఉన్నది. ఆ రోజు యోగా మహోత్సవ్ కండక్ట్ చేసినాం. 75 వీక్స్ ఉందని చెప్పేసి అక్కడ నుంచి June 21కి. సో అదేమో యోగా మహోత్సవ్, అది హెల్త్ డిపార్ట్మెంట్ వరల్డ్ హెల్త్ డేనా. ఇదేమో సివిల్ డిపార్ట్మెంట్, సివిల్ ఏవియేషను. యోగ ప్రభ రెండు కంపేర్ చేసుకుంటా చదవాల్సి ఉంటుంది. యోగ ప్రభ సివిల్ ఏవియేషన్, యోగ మహోత్సవం అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వరల్డ్ హెల్త్ డేనా కండక్ట్ చేస్తారు. స్పోర్ట్స్ ఖేలో ఇండియా. సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ డిస్కస్ చేసాం, బట్ నిన్న లాంచ్ చేయబడింది, ఉపరాష్ట్రపతి ప్రారంభించాడు. ఎప్పుడైనా రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి లాంచ్ చేస్తే మనం చదువుకోవాలి కంపల్సరీ, అది రైట్. మనం జమ్మూ కాశ్మీర్లో ప్రధానమంత్రి లాంచ్ చేసింది ఒకటి మర్చిపోయినాం, అమృత్ సరోవర్. చెప్పినామా? చెప్తే ఓకే. అమృత్ సరోవర్ అంటే 75 వాటర్ బాడీస్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ అనేది అప్లై చేయాలి. సో స్టార్ట్ చేసింది ఎవరు అంటే ప్రధానమంత్రి. అట్లా ప్రశ్న వస్తే రావచ్చు.
సో ఖేలో ఇండియా ఉపరాష్ట్రపతి బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేశాడు ఆల్రెడీ. సో జైన్ యూనివర్సిటీ. సో మన డిఫరెంట్ విద్యార్థులు అక్కడ పాల్గొంటారు. ఒలింపిక్స్కిను, ఈ కామన్వెల్త్ గేమ్స్కి, ఆసియా గేమ్స్కి, అంతర్జాతీయ పోటీలకి ఈ స్టూడెంట్స్ని తయారు చేయడంలో భాగంగా దీన్ని కండక్ట్ చేస్తున్నారు. దీని మస్కట్ ఏంటి అంటే వీరా. సో వీరా అంటే ఈ ఒక ఏనుగు, ఆ ఏనుగు పేరే వీరా అని చెప్పేసి. దీంట్లో ఈ ఏది మల్లకాంబ అని చెప్పేసి ఒక కొత్తగా పోటీ, మల్లకాంబ అని చెప్పేసి ఇంకోటి యోగా, ఇవి రెండు కొత్తగా దీన్ని ప్రవేశపెట్టారు. కొత్త గేమ్స్ అన్నట్టు. ఈ దీంట్లో ఖేలో ఇండియా గేమ్స్లో 2 గేమ్స్ కొత్తగా వచ్చినాయి. నెక్స్ట్ డెఫ్ ఒలింపిక్స్ అండి. సో డెఫ్ ఒలింపిక్స్ మన వింటర్ ఒలింపిక్స్ బీజింగ్లో అయిపోయినాయి కదా. ఇప్పుడు డెఫ్ ఒలింపిక్స్ అనేది జరగబోయేది బ్రెజిల్లో. సో బీజింగ్ ఇదేమో బ్రెజిల్లో. ఇండియా నుంచి 11 స్పోర్ట్స్లో 65 మెంబర్స్ ఎంతనో పాల్గొంటున్నారు. సో మనం ఏమన్నా స్వర్ణము అది ఇట్లా వస్తే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ పేర్లు. లాస్ట్కి అయితే ఎవరికి ఎక్కువ వచ్చిందని చెప్పేసి మనము ఆ డెవలప్మెంట్స్ రాసుకోవాలి. సో బ్రెజిల్లో డెఫ్ ఒలింపిక్స్ అని రాస్తే ఏమవుతుందంటే మనం చదవంగా ఇది రాసినాం కాబట్టి అరే మరి ఏమన్నా పథకాలు వచ్చినా చూస్తాం మళ్ళీ ఇంకోసారి. సో నెక్స్ట్ రిపోర్ట్స్ అండి, కాదు అపాయింట్మెంట్ ఉన్నది ఇంకోటి. సో ఎమాన్యుయల్ మార్కన్. ఈ ఎమాన్యుయల్ మార్కన్ అంటే ఈ ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడిగా రీఎలక్షన్ అండ్ మోడీ దానికి కంగ్రాట్స్ చెప్పినాడు. సో నెక్స్ట్ రిపోర్ట్స్లా ఈ సైనిక వ్యయము, మిలిటరీ స్పెండింగ్లో ఈ సిప్రి అనే సంస్థ ఉంటుంది, ఇది స్వీడన్లో ఉంటుంది. రిపోర్ట్ ఇచ్చిందండి, సైనిక వ్యయం ఎవరు ఎక్కువ చేస్తున్నారు ప్రపంచంలో అని చెప్పి. సిప్రి అంటే మన ఫుల్ ఫామ్ ఏం అవసరం లేదు, స్వీడన్ కాబట్టి స్టాక్ హోమ్ వస్తుంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సైనిక వ్యయం కాబట్టి పీస్ ఉంటుంది కంపల్సరీ, అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే యూఎస్ఏ ఉంది, సెకండ్ చూస్తే చైనా ఉంది, థర్డ్ చూస్తే మనం ఉన్నాం. ఇండియా కూడా ఎక్కువ సైనిక వ్యయం చేస్తుంది. మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ వచ్చినాక డిఫెన్స్ మీద ఎక్కువ వ్యయం చేస్తున్నాడు. అది అవసరమే, మనకున్న జియో పాలిటిక్స్ దృష్ట్యా. చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయి కాబట్టి ఈ బ్రహ్మోస్ క్షిపణి అని చెప్పేసి, ఎస్-400 అని చెప్పేసి, తేజస్ అని చెప్పేసి అటువంటివి ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వ్యయం అనేది ఎక్కువ అవుతుంది. సైనిక వ్యయం ఎక్కువైతే యుద్ధ పిపాస ఎక్కువ ఉన్నట్టు కాదు, ఇన్ఫ్యాక్ట్ శాంతి కోసమే అది మన రక్షణ కోసము. ఇప్పుడు మన ఉక్రెయిన్ రష్యా చూస్తున్నాం కదా, సో అట్లా. సో నెక్స్ట్ ఒకటి మనము ఈ వే ఫార్వర్డ్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్ అంశంలో ఇది రాయాలండి. ఏంటంటే మనము ఈ వాజ్పేయి యొక్క వ్యూ ఏంటి అంటే కాశ్మీర్ విషయంలో అది అందరికీ ఒక మోడల్గా ఉంటుంది. ఇన్సానియత్ అండ్ కాశ్మీరియత్ అండ్ జంపూరియత్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇన్సానియత్ మీన్స్ మానవత్వంతో వాళ్ళ యొక్క మనసులు గెలవాలి, కాశ్మీరియత్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడాలి కాశ్మీరియత్ అని చెప్పేసి. జంపూరియత్ అంటే ప్రజాస్వామ్యం, అంటే ప్రజల యాక్సెప్టెన్సీ, ప్రజల యొక్క అంగీకారం ఉండాలి మనం ఏ చర్య తీసుకున్నా జమ్మూ కాశ్మీర్ పట్ల అని చెప్పేసి 3 ఉంటాయి. ఇన్సానియత్ అండ్ కాశ్మీరియత్, జంపూరియత్ అని చెప్పేసి వాజ్పేయి యొక్క విజన్ని మనం ఫాలో కావాలని చెప్పేసి ఆ వే ఫార్వర్డ్ రాయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఏంటిదంటే రికార్డు ఇదొకటి. ఎవరంటే కన్నే తనాకా, జపాన్ వృద్ధ మహిళ చనిపోయింది, ప్రపంచంలోనే అత్యంత ఓల్డెస్ట్ లేడీ అన్నట్టు. సో కన్నే తనాకా, కన్నే కాదు ఇంకా ఆమె వృద్ధులు అయిపోయింది ఆమె. సో నెక్స్ట్ తెలంగాణ వెరీ ఫేమస్ బిట్ అండి ఇది. సో మనకి ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ అనేది స్థాపించబడింది. సో ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ జీవో అనేది ఇష్యూ చేసిండ్రు. సో 2022-23 ఆర్థిక సంవత్సరం ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఇయర్ నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుంది. సో వెరీ ఫస్ట్ టైం అండి ఉమెన్. సో దేన్ని అంటే ఈ ఉమెన్స్ కోటి కాలేజ్ ఉంది కదా, సో ఉమెన్స్ కోటి కాలేజ్నే ఇట్లా కాలేజీని యూనివర్సిటీగా మార్చినారు అంతే. ఉమెన్స్ కోటి కాలేజ్ ఒక పేరు, వాస్తవంగా అదేంటిది ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మహిళా కాలేజ్, అది కోటిలో ఉంది కాబట్టి కోటి కాలేజ్ అయిపోయింది. సో అట్లా వాస్తవంగా అది ఉస్మానియా 1924లో దానికి ఇచ్చినారు, కాలేజ్గా మార్చినారు. ఇంకో నెక్స్ట్ 2 ఏళ్ళల్లో శతాబ్ది అయిపోతుంది. కొద్దిగా దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆ ఉమెన్స్ కోటి కాలేజ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రెసిడెన్సీ భవనం అండి అది. సో రెసిడెన్సీ భవన్ ఎవరిది అంటే రెసిడెంట్ ఇది.
ఈయన ఎవరంటే మనకి 1798లో ఈ సబ్సిడరీ అలయన్స్ అని చెప్పేసి సైన్య సహకార పద్ధతి ఉంటుంది, వెల్లెస్లీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. దానికి ఈ నిజాం అలీ ఖాన్ సైన్ చేస్తాడు. దీని ప్రకారం ఒక రెసిడెంట్ని, బ్రిటిష్ ఒక వ్యక్తిని మన సంస్థానంలో పెడతారు, అతనే రెసిడెంట్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆ కిమ్స్ ప్రటీక్ అని చెప్పేసి ప్యాట్రిక్, సో కిమ్స్ ప్యాట్రిక్ ఫస్ట్ రెసిడెంట్. ఇతను ఒక క్రిస్టియన్, బట్ ఈ ఒక ముస్లిం మహిళని లవ్ చేస్తాడు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పేసి ఖైరునిసా, రైట్. ఈ ఖైరునిసాని అమ్మాయిని లవ్ చేస్తాడు. సో ఇండియా అంటే మన ఈ బ్రిటిష్ వ్యక్తి హైదరాబాద్ సంస్థానంలో అడుగు పెట్టడంతోనే ఇంకా కనిపిస్తుంది లవ్ చేస్తాడు ఖైరునిసా. సో ఆమెకి గిఫ్ట్గా ఈ రెసిడెన్సీ భవన్ని నిర్మిస్తాడు. దీని రూపకర్త ఎవరంటే ఆర్కిటెక్ట్ అని ఎవరు, రస్సెల్. సో రస్సెల్ షాముల్స్ అని చెప్పేసి, షాముల్స్. ఈ షాముల్స్ దాని యొక్క ఆర్కిటెక్ట్, మనకు ప్రశ్న వచ్చింది గ్రూప్ 2లో ఆల్రెడీ. షాముల్స్ దీని యొక్క ఆర్కిటెక్ట్, దేని ఆర్కిటెక్ట్ అంటే రెసిడెన్సీ భవన్. తర్వాత ఈ ఖైరునిసా చనిపోయినాక ఇంకా ఆమెది కాలేజ్గా మారుస్తారు 1924లో. ఉస్మానియాకు అనుబంధంగా ఉమెన్స్ కాలేజ్ అని చెప్పేసి మారుస్తారు అట్లా. సో ఇది మనకి ఈ కాలేజీ ఇట్లా విద్యాలయంగా మారింది. ఇది తెలంగాణలో ఫస్ట్ది. సో ఇండియాలో ఫస్ట్ది అంటే మనకి ఈ కార్వే అని చెప్పేసి ఉంటాడు, డీకే కార్వే. సో పూణేలో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తారు 1906 మొత్తం ఎప్పుడో అని 16లో ఎక్కడ అంటే పూణేలో ఫస్ట్ది మహిళా విద్యాలయము, ఇది తెలంగాణలో. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ అండి. PCSI ఎగ్జామ్స్ డేట్ రాలే కాబట్టి సో జూలై లాస్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అట్లా భావించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్క్ అనేది ప్రిలిమ్స్లో ఉంది, ఈ 20% అంటే 1/5, ప్రతి 5 మిస్టేక్స్ ఒక మార్క్ కట్ అవుతుంది. మనకి ప్రిలిమ్స్కు అనేది కేవలం 60 మార్కులకే ఎలిజిబుల్ అండి, అందరు కూడా 60 మార్కులకే ఎలిజిబుల్ కాబట్టి సో ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. మనకి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు సబ్జెక్ట్ పూర్తిగా వదిలేసినా మంచిదే, బట్ ఎక్కువ వదిలేయద్దు. ఎగ్జాంపుల్ ఒకటి, ఎక్కువ మార్కులు అన్నప్పుడు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, సైన్సు, ఇండియా హిస్టరీ, నాట్ పాలిటీ, తెలంగాణ ఉద్యమం, ఇవే అంశాలు ఎక్కువ మార్క్స్. మీరు ప్రీవియస్ పేపర్స్ చెక్ చేస్తే తెలుస్తుంది. ఒక సెక్షన్ ఉంటుంది మనకి ఇండియా జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియా ఎకనామీ, 3 కలిస్తే వచ్చే మార్కులు 10 వస్తున్నాయి అంతే. ఆ 10లో కూడా ఎకనామీ కరెంట్ అఫైర్స్ వస్తుంది, జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ వస్తుంది. తర్వాత అది కూడా ఎక్కువ నదులు ఈ ఫస్ట్ 3 పాఠాలు ఉంటాయిగా, జనాభా ఒకటి, నదులు ఒకటి, ఈ ఉనికి విస్తరణ, తర్వాత ఈ హిమాలయాలు అవన్నీ ఒకటి ఉంటాయి, అవి జాగ్రఫీలో చదువు సరిపోతుంది. మనకు ప్లాన్ చేసుకోవాలి, కంపల్సరీ ఏది వదిలేస్తాం అంటే ఎప్పుడైనా తక్కువ మార్కులు ఉన్నది వదిలేయాలి. సో ఇండియన్ పాలిటీ ఎక్కువ మంది చదివే బుక్ ఏంది మనకి అంటే ఈ ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి, ఇంకా ఏదో డిఫరెంట్ అంత బుక్ తర్వాత వచ్చే మార్కులు నేను చదవద్దు అనట్లేదు, బట్ పీసీ వాళ్ళైతే ఆ బుక్ అవసరమా ఒకసారి మనం లోపల క్వశ్చన్ వేసుకోవాలి. అంటే ఈ ఇండియా ఎకనామీ ఎక్కువ మంది చదివే తెలుగు అకాడమీ చిరంజీవి సార్ అని చెప్పేసి, ఇండియా జాగ్రఫీ రమణ రాజు, ఆ 3 బుక్కులు చదివితే నీకు వచ్చే మార్కులు 10, 12, అది కూడా పాలిటీ ఎక్కువ వస్తుంది. సో మనకి ఇది అండి ఈ ఎన్సీఆర్టీ 11th స్టాండర్డ్ బుక్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని చెప్పేసి గ్రూప్ 2 కూడా దాదాపు పనిచేస్తే దీంట్లో ఉన్న అన్నీ చదివితే పాలిటీ మార్క్స్ చేయవచ్చు. లక్ష్మీకాంత్ బుక్ చదవకండి ఈ పీసీ వాళ్ళు, ఇది చదివితే ఏమొస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, ఎస్ఐ వస్తుంది. సో మన తెలుగు వాళ్ళకైతే గిట్ట ఇక బెస్ట్ బుక్ ఏంటిదంటే తెలుగు వాళ్ళకి, అరే కుమార్ ఇంకా సరే, ఇంటర్మీడియట్ సెకండరీ బుక్ అని ఒకటి ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండరీ బుక్ ఓల్డ్ బుక్, అది బాగా పనిచేస్తుందండి పీసీ వాళ్ళకైతే. ఎస్ఐ కంటే చదవాలి పెద్ద బుక్స్ డిగ్రీ వరకు కానీ చెప్తున్నా. అంటే మనకు ఏది వదిలేస్తామంటే ఎక్కువ స్కోర్ లేని వదిలేయాలి. ఇంగ్లీషు, ఆర్థమెటిక్, రీజనింగ్, సైన్సు, ఇండియన్ హిస్టరీ ఒక సెక్షన్ స్పెషల్గా ఉంది తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి. ఈ 5 కరెక్ట్ చదివితే ఈజీగా క్వాలిఫై కావచ్చు, అంత ఇబ్బంది అయితే ఏం లేదు. మళ్ళీ మనకి ఈ రన్నింగ్ కూడా ఎక్కువ లేనట్టున్నది, తక్కువనే ఉన్నాయి. సో ఈజీ అండి. ఇంకా డేట్ ఇవ్వలే అంటే జూలై లాస్ట్ వీక్ తర్వాత ఉంటాయని చెప్పేసి అనుకోండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.